ज्ञानाञ्जनशलाक्यं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसागन ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम ना मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. ఎందుకంటే చెప్పేప్పుడు మిమ్మల్ని చూస్తూ చెప్తే అంటే మీకు అర్థమవుతుందో రిసీవ్ చేసుకుంటున్నారో లేదో అనే విషయం నాకు అర్థమవుతే నేను ఇంకా చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ. నవీన్ కుమార్ ప్రభు, స్వర్ణలత మాతాజీ, ప్రభావతి మాతాజీ, రాజేశ్వర్ రెడ్డి ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ కన్ఫర్మ్ చేసినందుకు. నిన్న మనము 5వ అధ్యాయం చర్చించుకున్నాం, కర్మ సన్యాస యోగం. సో నిన్నటి అధ్యాయంలో అర్జునుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేశాడు, దానికి సమాధానం ఇస్తూ భగవంతుడు నిన్న 5వ అధ్యాయంలో చక్కటి విషయాలు చెప్పారు. సో అర్జునుడు ఏమని ప్రశ్నించాడు భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి? హరే కృష్ణ. ఎవరైనా ప్రయత్నం చేయండి చెప్పడానికి. అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి నిన్న కృష్ణుడికి? కర్మ గురించి మరి సన్యాసం గురించి. వెరీ గుడ్, థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. కర్మ గొప్పదా, కర్మయోగం గొప్పదా, లేదంటే సన్యాసం గొప్పదా అని చెప్పేసి అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట. ఈ 6వ అధ్యాయం కూడా కృష్ణుడు చెప్తూనే ఉంటాడు. ఈ 6వ అధ్యాయం చివరిలో మళ్ళీ అర్జునుడు మాట్లాడతాడనమాట. అయితే మనకి మొట్టమొదటిది అర్జునుడి యొక్క ఒక్కసారి ఫస్ట్ నుండి ఏం తెలుసుకున్నామో అలా తెలుసుకుంటూ మనం ఈరోజు అధ్యాయంలోకి అడుగు పెడదాం. మొట్టమొదట అర్జునుడి యొక్క విషాదము, ఆ విషాదంలో నుండి బయటపడడానికి అర్జునుడు కృష్ణుని శరణు వేడాడు. కృష్ణుని శరణు వేడగానే కృష్ణుడు, నాయనా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయు, అసలు నువ్వెవరో తెలుసుకో, నీ కర్తవ్యాలు ఏంటో తెలుసుకో, దయచేసి నీ కర్తవ్యాలను తెలుసుకొని నువ్వు ప్రవర్తించు, అదే నీకు శ్రేయోదాయకము అని చెబుతూ, అలాగే మనుష్యుడిగా ఉండేటటువంటి గుర్తింపులు, వాటికంటే అంతర్లీనంగా ఉండేటటువంటి నీ నిజమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో నువ్వు ఆత్మస్వరూపి అని తెలుసుకో. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మస్వరూపులని తెలుసుకో, వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఎల్లప్పుడూ ఉంటారు అని తెలుసుకో. నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించడం వల్ల ఈ కర్మబంధనాల నుండి నువ్వు బయటపడతావని చెప్తూ, మనుష్యుడికి ఏమేం కర్మలు ఇచ్చాడు భగవంతుడు, ఏమేం కర్మలు చేయమని చెప్పాడు సృష్టి ఆరంభంలో, ఆ విషయాలు చెప్తూ, అలాగే 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి, మనుషుడు ఏ కర్మలు చేస్తే ఈ భౌతిక జీవితంలో సుఖంగా ఉంటాడు, అలాగే ఒకవేళ అవి చేయలేని పక్షంలో ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటే అవి వాటి నుండి వాళ్ళకి మినహాయింపు కలుగుతుంది అని చెప్పి
అలాగే 4వ అధ్యాయంలో అసలు కర్మ, అకర్మ అనేటటువంటిది ఏది? కర్మ అంటే మనము చేసిన కర్మకి అనుభవించేటటువంటి ఫలితాలు. అకర్మ అంటే మనకు ఎలాంటి ఫలితాలు అనుభవించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి. సో, ఈ 2 ఎలా జరుగుతున్నాయి? మన కర్మల్ని మనం సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించడం వల్ల మనం కర్మ చేసినా గూడా మనము ఎలాంటి బాధలు పడాల్సినటువంటి అవసరం లేదు. అదే అకర్మ అవుతుందని చెప్పి భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పిన తర్వాత అర్జునుడు ఈ కర్మయోగము అలాగే సన్యాసంలో రెండిట్లో ఏది గొప్పది అని అడిగారు. అడిగిన తర్వాత భగవంతుడు రెండిట్లోకెళ్ళి 2 గొప్పవే, మంచివే. 2 కూడా జీవులని ముక్తి పదంలోకి ప్రయాణింపజేసేవే. కానీ వీటిల్లోకెల్లా కర్మయోగం అలాగే సన్యాసంలో రెండిట్లోకెల్లా కర్మయోగం గొప్పదని చెప్పేసి భగవంతుడు కర్మయోగానికి పెద్దపీట వేస్తారు. వేసిన తర్వాత నిన్నటి అధ్యాయంలో చివరిన అయితే మనుష్యుడు ఈ కర్మయోగము అలాగే భగవంతుడు చెప్పిన విధంగా తన బాధ్యతలని చాలా చక్కగా నిర్వర్తించడానికి ఏ విధమైనటువంటి జ్ఞానంతో ఉండాలి? ఆ జ్ఞాని ఎలా ఉంటాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనేటటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పి ఆ స్థితికి రావడానికి చేసేటటువంటి సాధనల గురించి భగవంతుడు 5వ అధ్యాయం చివర్ల చెప్తారనమాట. ఒకటి ధ్యాన యోగం గురించి, అష్టాంగ యోగం గురించి, అలాగే ఇంకొకటి తననే సమస్త విషయాలుకి భోక్తగా అనుభవించేది ఆయనే అనేటటువంటి ఇంకో గొప్ప విషయాన్ని చెప్తూ 5వ అధ్యాయం ముగిస్తారనమాట. సో, ఈరోజు 6వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయాన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒకటి చక్కటి పేరు పెట్టాము. ఏంటి అంటే ఈజీ. ఈఏఎస్‌వై. ఏంటండి? ఈఏఎస్. ఈజీ. ఈజీ. వెరీ గుడ్. సో, ఈ అంటే ఏంటి అంటే ఎనిమీ ఆర్ ఫ్రెండ్. మన నిజమైన శత్రువెవరు? మన నిజమైన స్నేహితుడెవరు? అనేటటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో 1వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు ఉన్నటువంటి వివరణలో తెలుసుకుంటాము. ఆ తర్వాత అష్టాంగ యోగ పద్ధతి ఎలా చేయాలి? అష్టాంగ యోగ మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నటువంటి మనం ప్రతిరోజు ఉదయమే చాలామంది యోగా అభ్యాసం చేస్తుంటారు. సూర్య నమస్కారాలని చెప్పి, ప్రాణాయామం అని చెప్పి, హఠ యోగా అని ఇట్లా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ యోగా ఎందుకు ఇవ్వబడింది? ఎందు గురించి ఇవ్వబడింది? ఎలా చెయ్యాలి? యోగ యొక్క అష్టాంగ యోగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అష్టాంగ యోగ చేస్తే ఏ స్థితికి మనం వెళ్తాము? అనేటటువంటి విషయాలు ఈ అధ్యాయంలో 10వ శ్లోకం నుండి 36 శ్లోకం వరకి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనుష్యుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం పాటిస్తున్నప్పుడు విజయవంతమైతే ఓకే. ఫెయిల్ అయ్యాడనుకోండి. అప్పుడేంటి? మరి విజయం సాధిస్తే ఏంటి? వైఫల్యం పొందితే ఏంటి? అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. అలాగే నిజమైనటువంటి యోగి ఎవరు? అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చివరన 46, 47 శ్లోకాల్లో తెలుసుకుంటామనమాట. సో, మొట్టమొదట ఈ అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఎనిమీ ఆర్ ఫ్రెండ్. మన శత్రువు ఎవరు? మన నిజమైనటువంటి శత్రువు ఎవరు? అలాగే నిజమైనటువంటి స్నేహితుడు ఎవరని చెప్పి. మనకి 3వ అధ్యాయంలో కొద్దిగా భగవంతుడు కృష్ణుడు మన శత్రువు అంటే మనము సక్రమంగా కర్మలు చేసేటప్పుడు మనకు అడ్డొచ్చేటటువంటి ఒక శత్రువు గురించి చెప్పారు, కామమని. అయితే ఈ అధ్యాయంలో మన లోపలనే ఒక శత్రువు ఉన్నాడు అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. ఈ అధ్యాయం మొదలు పెడుతూనే భగవంతుడు ఏమంటాడంటే ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే అని మొదలు పెడుతూ ఈ అధ్యాయాన్ని అని చెప్తూ మొదలు పెడతారనమాట. హరే కృష్ణ, క్షమించాలి. సో, భగవంతుడు 6వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఏం చెప్తారంటే ఒకవేళ ఎవరైనా గనక ఏ పని చేయకుండా పరిపూర్ణత్వాన్ని పొందుదామనుకుంటే, అన్నిటినీ త్యజించి సన్యసించి పరిపూర్ణత్వం పొందుదామనుకుంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట.
అలా చెప్తూ స్వామి ఏమంటారు, కృష్ణ ఏమంటారంటే, ఒకవేళ గనక ఆ, ఎవరైనా ఓకే, సో ఈ అష్టాంగ యోగ పద్ధతిని 2 విధాలుగా విభజించారనమాట. ఏమని విభజించారంటే, మొట్టమొదట ఈ అష్టాంగ యోగాన్ని ఆ, పాటించాలి అనుకుంటే, అభ్యాసం చేయాలి అనుకుంటే ఆ స్థితి ఏంటి, ఆ తర్వాత దాంట్లో చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళని ఏమంటారు, ఆ స్థితిని ఏంటి అని చెప్పేసి 2 విధాలు చెప్తారనమాట. ఒకటి ఈ బహు ఇప్పుడు ఫస్ట్ అర్జునుడికి మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అర్జునుడికి తన కర్తవ్యం తాను చక్కగా నిర్వర్తించాలని చెప్పేసేటటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. అవి చేసే క్రమంలో ఆయనకు అడ్డొచ్చేటటువంటి, కేవలం అర్జున్కనే కాదు మనందరికీ కూడా అడ్డు వచ్చేటటువంటి విషయాలు ఏంటివో చెప్పాడనమాట. వాటి నుండి అధిగమించడానికి ఏ విధమైనటువంటి సాధన చేయాలి. ఇప్పుడు మనము నిన్న మొన్న అన్ని తెలుసుకున్నాం ఏంటంటే, కొన్ని విషయాలు ఇంద్రియాలని గ్రహించుకోవాలని, లేదంటే అలాగే చక్కగా మన బాధ్యతలు ఏంటో మనం తెలుసుకోవాలనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉండాలి అంటే ఏ విధమైన సాధన చేయాలో భగవంతుడు చెప్తున్నారనమాట. ఆరు రుక్షోర్ మునిర్యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగారూఢస్య తస్సైవ శమ కారణం ఉచ్యతే. మొట్టమొదట ఈ యోగాను అభ్యసించాలనుకునే వాళ్ళకి భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కర్మ కారణం ఉచ్యతే. కర్మ చేయాలి. ఏం కర్మ చేయాలంటే, ఈ అష్టాంగ యోగంలో 8గా విభజించబడింది. యమ, నియమ, ఆ ప్రాణాయామ, ఆసన, ప్రాణాయామ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా శరీరంతో చేసేటటువంటి విషయాలు. యమ, నియమ, ఆ, ఆసన, ప్రాణాయామ. సో మొట్టమొదట ప్రాథమిక స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ తర్వాత ఆ, తర్వాత స్థితి ఏదైతే ఉందో అది ఆ, ధారణ, ధ్యాన, సమాధి. ఆహార, ధారణ, ధ్యాన, సమాధి. అయితే ఆ స్థితి ఏదైతే ఉందో అది ఆరూఢ స్థితి అన్నమాట. అంటే ఇంకా టాప్ మోస్ట్ స్థితి. ఓకే, ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు యొక్క ఎలా ఉంటుందంట అంటే, శమ కారణం వచ్చేదే. ఇంకా అన్నిటి నుండి వాళ్ళు అన్ని విషయాల నుండి డిటాచ్ అయిపోయి ఉంటారనమాట. అంటే వేటి యందు కూడా మమకారం గాని సాంగత్యం గాని పెట్టుకోరు అని చెప్తున్నారనమాట భగవంతుడు. ప్రాథమిక ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుందని చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ. హరే కృష్ణ. యమ అని యమ నియమ ప్రాథమికంగా శరీరంతో చేసేటటువంటి కొన్ని కర్మలు చేయాలి. అవి యమ నియమ, ఆసన ఆసన, ప్రాణాయామ. ఓకే, ప్రత్యాహారం తర్వాత స్టేజ్ ఏదైతే ఉందో అది ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఓకే, ఇది 8 విభాలుగా 8 స్టేజెస్ ఆఫ్ అష్టాంగ యోగా. ఓకే, సో దాంట్లో చాలా మట్టుకి ఫస్ట్ స్టేజ్లో మనం అందరం చేస్తుంటాం. అంటే శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం అందరం కూడా చేస్తుంటాం అనమాట. అలా చేస్తూ ఆ, ఉంటే యదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇలా చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఏమవుతుందంట అంటే, మెల్లమెల్లగా తన యొక్క ఇంద్రియాల మీద పట్టు కుదురుతుంది. అలాగే తన లోపల నుండి ఉద్భవించేటటువంటి కోరికలని తాను అధిగమిస్తాడనమాట. అధిగమిస్తున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది యోగ ఆరూఢ స్థితి. అందుకే కృష్ణ ఏం చెప్తారంటే, నాయన అర్జున, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానామవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః అంటాడనమాట. మనుష్యుడు తనని తానే ఉద్ధరించుకోవాలి. తన యొక్క మనస్సే తనకి బంధువు, అలాగే శత్రువు కూడా. అది తన యొక్క మనస్సే తనకి బంధువు ఎప్పుడవుతుంది, శత్రువు ఎప్పుడవుతుంది అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనుజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరి మనస్సు అయితే వారి ఆధీనంలో ఉంటుందో వారికి వారి యొక్క మనసు అత్యంత దగ్గరి బంధువు. ఎవరి మనస్సు అయితే వారి ఆధీనంలో ఉండదో ఆ మనస్సు వారికి శత్రువు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి అత్యంత దగ్గరి మిత్రువు ఎవరు? మనస్సు. వెరీ గుడ్, థ్యాంక్ యూ పురుషోత్తం ప్రభు. శత్రువు ఎవరు?
మనసు అదే మనస్సు, అదే మనస్సు. ఓకే. సో ఆ మనస్సు ఎప్పుడు మిత్రుడవుతున్నాడు, ఎప్పుడు శత్రుడవుతున్నాడు అంటే, శత్రువు అవుతున్నాడు అంటే మనకి లొంగి ఉంటే, మనకి అనుకూలంగా ఉంటే మిత్రుడు. మిత్రుడు. మనకి అనుకూలంగా లేదు, మనకి మన ఆధీనంలో లేదు శత్రువు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా ఏది కావాలంటే అది అడిగేటటువంటి స్థితిలో ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు శత్రువు అన్నమాట. అయితే ఎవరైతే జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సంహిత శీతోష్ణ సుఖ దిక్కేషు తథా మానాపమానయు. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నా అంటే మరి నా మనస్సు నా అధీనంలో ఉంది అని తెలుసుకోవడం ఎలా? ఒక వ్యక్తి జితాత్మన తన మనస్సుని ఆయన జయించాడు అని తెలుసుకోవడం ఎలాగా అంటే, ఎవరైతే తన మనస్సును జయించారో వారు చాలా ప్రశాంతంగా ఉంటారు, భగవంతునికి చాలా దగ్గరగా ఉంటారు. వారు ఎలాంటి దుఃఖాలయందు సుఖాలయందు కూడా చలించరు. ఎలాగైతే చలికాలం ఎండాకాలం వస్తూ పోతుంటుందో అలాగే మానవ జీవితంలో సుఖ దుఃఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి అనేటటువంటి స్పృహతోటి, అనేటటువంటి పరిపక్వతతోటి, మెచ్యూరిటీతోని వాళ్ళు జీవిస్తారనమాట. జీవిస్తూ ఆ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కుటస్థో విజితేంద్రియ యుక్త ఇతి ఉచ్యతే తథా సమలోష్ట శమకాంచన అని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరైతే అలాంటి జ్ఞానంతోటి, ఎలాంటి జ్ఞానంతోటి తన మనస్సుని జయించి ఇంకా అంతటా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ పరమాత్మకి దగ్గరగా ఉండేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంట అంటే తనలో తానే తృప్తి చెందుతూ, తనకున్నటువంటి జ్ఞానంతో ఆయన తృప్తి చెందుతూ ఇంద్రియాలను జయించి ఆయన సమలోష్ట శమకాంచన. ఆ యోగి ఎలా ఉంటాడంట అంటే బంగారానికి అలాగే మట్టికి రాళ్ళకి తేడా ఉండదంట ఆయనకి. తేడా బంగారమైనా ఈ గులకరాళ్ళైనా కూడా రెండిటిని సమానంగా చూస్తాడంట. ఓకే. ఆ తర్వాత 9వ శ్లోకంలో కృష్ణ ఏమంటారంటే సుహృన్మిత్రార్యుధాసీన మధ్యస్థ ద్వేష బంధుసు సాధుస్వపిజ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. ఈ ఈ పరిపక్వతతో ఉన్నటువంటి వ్యక్తి సుహృన్మిత్రార్యుధాసీన మధ్యస్థ ద్వేష బంధుసు, అందరితోటి అందరి శ్రేయోభిలాషిగా ఉంటాడు, అందరితోని చాలా చాలా చక్కటి సంబంధాలని కలిగి ఉంటాడు. అలాగే శత్రువులయందు మిత్రువులయందు ఇద్దరి యందు కూడా సమదృష్టితోటే ఉంటాడనమాట. ఎవరైతే జితేంద్రియుడై తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకున్నాడో అలాంటి వ్యక్తి. అయితే మనం ఇక్కడ సందర్భం ఏంటి అంటే అర్జునుడికి అలాగే మనందరికీ కూడా మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మనము ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడడానికి ఏ విధమైనటువంటి మానసిక స్థితి సాధన చేయాలో భగవంతుడు దాన్ని పరిచయం చేయబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకసారి ఏమైంది, ఒక నలుగురు స్నేహితులు ఉన్నారు. నలుగురు స్నేహితుల పేర్లు ఏంటి అంటే దినేష్, వినేష్, గణేష్, సురేష్. ఈ నలుగురు స్నేహితులు కలిసి మూకుమ్మడిగా ఒక దొంగతనం చేయడం జరిగింది. చేసిన తర్వాత పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ తర్వాత పోలీసు వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత వాళ్ళకి జైల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు. చెప్పేసి మీరు తప్పు చేశారు, మీకు పలానా ఇంతకాలం 10 సంవత్సరాలు మీకు శిక్ష ఉంటుంది. ఒకవేళ గనుక మీరు సత్ప్రవర్తనతో ఉంటే ఆ శిక్ష తగ్గొచ్చు. ఒకవేళ మీ ప్రవర్తన మారలేదు, ఇంకా దుష్ప్రవర్తన ఉందనుకోండి మీ లోపల, మీకున్నటువంటి శిక్ష పొడిగించవచ్చు కూడా. కాబట్టి మీరు చక్కగా ఉండాలి జైల్లో సత్ప్రవర్తనతో అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఈ దినేషు, గణేషు, సురేషు అలాగే వినేష్, ఈ నలుగురిలో దినేష్ ఏం చేశాడంటే ఈ నలుగురిని వేరే వేరే జైల్లో సెల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఖైదీల్ని ముగ్గురు నలుగురు కలిపి ఒక్కొక్క దాంట్లో పెడతారు కదా. సో ఈ దినేష్ని ఒక సెల్లో పెట్టడం జరిగింది. మీ అందరినీ కూడా సపరేట్ సెల్లో పెట్టడం జరిగింది. ఈ దినేష్ని పెట్టినటువంటి సెల్లో ఏం జరిగిందంటే అతను తనతో పాటు ఉన్నటువంటి తోటి ఖైదీలని ఆయన దాంట్లో ఉండనీయట్లేదు. ఇది నా ఒక్కనికి మాత్రమే ఇచ్చింది, ఇది నాదే, నేనే ఉండాలి దీంట్లో
దీంట్లో ఉన్నటువంటి వస్తువులు, టేబుల్, ఫ్యాను, లైటు, అలాగే ఈ తినే ప్లేట్ ఇవన్నీ నావే. నాకు సంబంధించినవే. మీరు ఇందులో ఉండకూడదని చెప్పేసి తోటి ఖైదీలతోటి విభేదాలు పెట్టుకొని వాళ్ళని బయటకు పంపించి ఈయనొక్కడే ఉండేటట్టు మేనేజ్ చేసుకున్నాడనమాట. పోలీసుల జైల్లో ఉన్నటువంటి సిబ్బందితోటి. ఓకే. ఆ తర్వాత గణేష్ అనే మిత్రుడు ఆయన ఆయనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని ఉపయోగించి ఆ జైల్లో పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడనమాట. మాది పలానా బ్యాక్‌గ్రౌండు, నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నాకు చాలా బలముంది. అందరూ నాకు నన్ను గౌరవించాలి అంటే భయపడాలి. ఆహ్, నాకు అందరూ అనుకూలంగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వంతోటి మెదలడం జరిగిందనమాట. ఎవరైతే ఆయనని గౌరవిస్తున్నారో వాళ్ళని దగ్గర తీస్తున్నాడు. ఎవరైతే ఆయనని గౌరవించట్లేదో వాళ్ళని దూరం పెట్టేస్తున్నాడు. వాళ్ళతోని సరిగ్గా సంబంధాలు మెయింటైన్ చేయట్లేదు. ఇంకో సురేష్ అనే మిత్రుడు ఏం చేశాడంటే, ఈ జైలు సిబ్బంది ఉంటారు కదా! జైలు అధికారులు ఉంటారు కదా! వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళకి ఏదన్నా కావాలంటే తెచ్చియ్యడము, ఎప్పుడు వాళ్ళతోటి ఉండడం మొదలుపెట్టాడనమాట. సేవ చేయడం. ఇంకో మిత్రుడు వినేష్ నాలుగో మిత్రుడు ఆయన ఆహ్, ఏం చేశాడంటే, ఆ జైల్‌లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ చక్కగా చదువుకున్నాడు. చదువుకొని సో, ఈ జైల్‌లో ఉంటే మనం సత్ప్రవర్తనతో ఉంటే తొందరగా బయటపడొచ్చు. కాబట్టి ఈ జైల్‌లో నాకు వీళ్ళు ఏదిచ్చినా నేను ఇది గావాలి, అది గావాలని నేను అడగను. నాకు వాళ్ళు స్వతహాగా అంటే వాళ్ళు ఒక ఖైదీకి సామాన్యమైనటువంటి ఖైదీకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అట్లా చేసినా, ఏం చేసినా గూడా నేను పట్టించుకోను. నా పనేంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అలాగే అందరితోని మంచి సంబంధాలు నేను పెట్టుకుంటా అని జెప్పేసి ఆ విధమైనటువంటి బుద్ధితోటి ఈ వినేష్ ఆ జైల్‌లో జీవితం గడపడం జరిగిందనమాట. కొద్ది రోజులయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక 3, 4 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆహ్, కొందరి ఖైదీలకి క్షమాభిక్ష ఇస్తున్నామని చెప్పేసేసి ఆ ఖైదీల పేర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో వినేష్ పేరుంది. మిగతా ముగ్గురి పేర్లు లేవు. అందరూ గూడా ఆశ్చర్యపోయారు. చాలా కోపమొచ్చింది అందరికి గూడా. ఇదేంది మేమందరం కలిసి దొంగతనం జేసినాం. వాడికొక్కడికే ఎందుకు క్షమాభిక్ష ఇవ్వడం, మాకెందుకు ఇవ్వట్లేదని జెప్పేసేసి చాలా వాళ్ళలో వాళ్ళు చాలా చర్చించుకున్నారు. తర్వాత జైలు అధికారిని అడగడం జరిగింది. అడిగితే జైలు అధికారి ఏం జెప్పిండంటే, "మీరు జైల్లోకొచ్చే ముందే మేము మీకు చెప్పినాం. మీరు సత్ప్రవర్తనతో ఉండాలి. ఇందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు చెప్పినాం ఇలా ఉండాలని" జెప్పేసి. మీ నలుగురిలో వినేష్ మాత్రమే ఎట్లా ఉన్నాడు. దినేషు ఆ! నాది ఈ సెల్ మొత్తం నాది. నేనే ఉంటా. నేనొక్కడినే ఉంటా ఇందులో. ఎవరు ఉండకూడదు అని ఆహ్, తన సెల్‌కి తానే పరిమితమైపోయి దాన్ని కబ్జా చేసేసినట్టు ఆయనొక్కడే ఉన్నాడు. అలాగే గణేష్ ఏమో పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు. నేను నన్నందరూ గౌరవించాలి. నాకు నచ్చినట్టే అందరుండాలి అని జెప్పేసి. ఆ! తర్వాత ఈ సురేష్ ఏమో తన జైల్‌లో తనకిచ్చినటువంటి పనులు వదిలిపెట్టి జైలు అధికారులకి సేవ జేయడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళని కాకాబట్టడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మీకెవరు జేయమన్నారు? మీ ఫ్రెండ్ వినేష్ ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి అట్లా ఉన్నాడు. కాబట్టి ఆయనకి మినహాయింపు ఇచ్చినాం. మీరలా జేయలేదు. కాబట్టి మీకివ్వట్లేదు. మీరిక్కడే ఉండాలి అని చెప్పగానే వాళ్ళంతా గూడా బాధపడ్డారనమాట. సో, ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, ఈ జైలనేది ఏదైతే ఉందో, అది ఈ భూప్రపంచం, భౌతిక ప్రపంచం. మనమందరం ఉండేటటువంటి భౌతిక ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తుంటామంటే, ఆహ్, ఈ యెస్ పురుషోత్తం ప్రభు చెప్పండి మీకేమైనా ప్రశ్నుందా? స్వామి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఆ! ఈ సురేష్ అనే వ్యక్తినే ఐడెంటిఫై చేస్తున్నారు. ఓకే. ఆఫీస్‌లో గాని అన్ని చోట్ల. యెస్. యాక్చువల్‌గా వినేష్‌నే ఐడెంటిఫై చేయాలి. ఆయనకే ఆ! సత్ప్రవర్తన అని ఉన్నాడు కాబట్టి. యెస్. ఇది జరగటం లేదని యాహ్! నా ఆన్సర్ కరెక్ట్. అండి. ఓకే. మీ అభిప్రాయం చెప్తున్నారు. అవును కరెక్ట్. స్వామి. అది కరెక్ట్. కానీ ఒకవేళ గనక నిజాయితీ అయినటువంటి అధికారులున్నారనుకోండి, ఓకే. ఎవరైతే సత్ప్రవర్తనతోటుంటారో వాళ్ళనే గుర్తిస్తారనమాట. అయితే ఈ భూప్రపంచం ఏదైతే ఉందో అది జైలు. అందులో ఉన్నటువంటి ఈ సురేషు మన దినేషు, వినేషు, గణేష్, సురేష్ వీళ్ళెవరైతే ఉన్నారో మనం అంతం అనమాట. ఇందులోకొచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోకొచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ గూడా మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. లిమిటెడ్ వనరులుంటాయన్నమాట. మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా సంతోషించడానికి ఇక్కడ ఆస్కారం ఉండదు. మనకెప్పుడు ఏదో ఒక కండిషన్ ఉంటది. నువ్వు ఇలా జేస్తేనే ఇలా ఉంటావు. ఇలా జేస్తేనే ఇలా ఉంటావు. అందుకే మననందరిని బద్ధజీవులు, కండిషన్ సోల్స్ అంటారనమాట.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ నుండి బయటపడడానికి ఏం చేయాలో తెలుసుకొని బయటపడడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడే ఉన్నటువంటి ఎలాగైతే దినేష్కి ఆ జైల్లోకి వెళ్ళగానే ఒక సెల్ ఇయ్యగానే అది నా ఆస్తి అన్నట్టు ఇంకా దాని మీదే మమకారం పెట్టుకొని దాని మీదే అది నాది 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 అని కోరిక పెట్టుకొని జీవించడం జరిగింది. ఆ తర్వాత గణేషు ఇంకా ఆ జైల్లో ఏదో ఒక పదవి, ఏదో ఒక ఆయన ఒక నాయకుడిలాగా నాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు చాలా బలం ఉంది కాబట్టి నేను పెత్తనం చెలాయిస్తానని చెప్పేసి సమాజంలో అందరూ పదవి గురించి, పొజిషన్ గురించి, అలాగే ఈ ఇంట్లో పెత్తనం గురించి, వంశంలో పెత్తనం గురించి, పెత్తనాల గురించి ప్రాకులాడుతుంటారు చూడండి. అలాంటి వాళ్ళనమాట. ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఎలా అంటే ఆహ్, వివిధ రకాలైనటువంటి మానవ సమాజంలో వివిధ రకాలైనటువంటి ఆరాధనలు చేస్తుంటారు. అది ఏదైనా ఎన్నో వ్రతాలు, నోములు చేయడం తప్పు కాదది. చెయ్యొచ్చు. కానీ ఎందుకు చెయ్యాలో తెలుసుకోకుండా ఆహ్, చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనమాట. ఈ వినేష్ మాత్రము తనకి ఏది ప్రాప్తిస్తే దాన్ని సంతోషంగా స్వీకరించి, అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేసి, ఆయన గూడా జైలు అధికారులని చక్కగా గౌరవించాడు. ఆయన గౌరవిస్తూ తన పని తాను చేసుకున్నాడు. కానీ సురేష్ మాత్రం కేవలం జైలధికారిని మాత్రమే గౌరవించి, ఇంక వాళ్ళతో పాటు వాళ్ళకి ఈయనకున్నటువంటి పరిచయాన్ని పెట్టుకొని ఈయన పనెగ్గొట్టడం మొదలుపెట్టాడనమాట. దానివల్ల ఆయన గూడా క్షమాభిక్ష అనేటువంటిది దొరకలేదు. సో, ఇప్పుడు ఏ వినేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నలుగురిలో బుద్ధిమంతుడు. అవునా? కాదా? అవును ప్రభు. అవును ప్రభుజీ. తిన్న అయితే ఈ భౌతిక ప్రపంచంలో గూడా ఎవరైతే వినేష్ లాగా ప్రవర్తిస్తారో, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆ! అలాగే ఇక్కడ ఎలా ఉంటే మనం ఇక్కడ నుండి బయటపడతాము అని తెలుసుకొని ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడి నుండి బయటపడుతున్నారనమాట. అలా గాకుండా ఇక్కడున్నటువంటి వాటితోటే అనుబంధం, మమకారం పెంచుకోవడం వల్ల అహంకారము, గర్వము, పెత్తనము, పెద్దరికము, కామము, క్రోధమోదం ఇట్లాగా మన అన్ని లేనిపోని అవలక్షణాలు, గుణాలన్నీ సంభవించి ఇక్కడ నుండి పోకుండా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇక్కడే మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఇక్కడే తిరుగుతున్నారనమాట. ఇప్పుడు భగవంతుడు నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇప్పటి నుండి ఏదైతే భగవంతుడు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో, మనుష్యుడు తన కర్తవ్యాలు నిర్వహిస్తూనే మనం ఇప్పటివరకు ఏం చర్చించుకున్నామంటే మనుషుడికి 2 గుర్తింపులుంటాయి. ఒకటి దేహానికి సంబంధించినటువంటి గుర్తింపులు, అలాగే ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి నిజమైనటువంటి గుర్తింపు. ఓకే. మనుష్యుడి యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ఆహ్, ఈ దేహానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూనే తన ఆత్మ ఉద్ధరణ కోసం పాటుపడాలి. తన ఆత్మ ఉద్ధరణ ఎక్కడ ఉంది అంటే తన మీద ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడంలోనే ఉంది. సో, అది సక్రమంగా నిర్వహించాలి అంటే తాను కొన్ని ఒక మంచి చక్కటి జీవనశైలిని, మానసిక ఆహ్, ఆలోచనల్ని అలాగే తన ఇంద్రియాల యందు, మనస్సు యందు మంచి పట్టుతోటి ఉండాలి. అలా ఉంటేనే అలాగా జీవించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఇంద్రియాల మీద, మనస్సు మీద పట్టు లేకుండా జీవించడం మొదలుపెట్టాడనుకోండి, అస్తవ్యస్తమైపోతుంది జీవితం. స్వార్థమైనటువంటి ఆలోచనలకే ఎక్కువ అవకాశం ఇచ్చి, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తనకున్నటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. సో, అది మనకి భగవంతుడు ఇప్పటి నుండి చెప్పబోయేటటువంటి విషయాల్లో ఆహ్, ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడేయడానికి ఏం జేయాలో ఆహ్, ముఖ్యమైనటువంటి సాధనలు చెప్పబోతున్నారనమాట. సో, ఇప్పుడు మనము 1 నుండి 9వ శ్లోకం వరకి తెలుసుకున్నాం. వాటిలో భగవంతుడు ఏం చెప్పారంటే ఆహ్, మనస్సే మన యొక్క మిత్రుడు, శత్రువు. ఆ తర్వాత ఎనిమీ ఆర్ ఫ్రెండ్. ఫస్ట్ ఈజీ అనేటటువంటి నామానికి ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి నామంలో ఈ అనే అక్షరానికి ఎనిమీ ఆర్ ఫ్రెండ్. మనస్సే మన మిత్రుడు, మనస్సే మన శత్రువు. సో, ఆ మనస్సు మన మిత్రుడిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మిత్రుడిగా ఉంటే ఆ మనుషుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అందరి యందు సమదృష్టితో ఉంటాడు. అలాగే మన ఆహ్,
మన సుఖ దుఃఖాల్లో కూడా సమదృష్టితో ఉంటాడు. అలాగే బంగారాన్ని, గులకరాళ్ళను రెండిటిని కూడా ఒకే దృష్టితో చూస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఆయన దగ్గర సంపదలు ఉన్నా లేకున్నా బాధపడకుండా నిశ్చలంగా ఉంటాడనమాట. సంపదలు ఉంటే పొంగిపోడు, నాకే సంపదలు ఉన్నాయని. అలాగే సంపదలు లేనప్పుడు కృంగిపోడు. ఆ విధమైనటువంటి బుద్ధితో ఉంటాడనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ తర్వాత ఏ అనే అక్షరానికి వెళ్తున్నాం మనం. ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటండి? ఒకసారి చెప్పండి అందరూ. ఈజీ. 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 జ్ఞాన యోగం ఈజీ. ఈజీ. వెరీ గుడ్. ఈ తర్వాత ఏ అనే అక్షరంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఏ అనే అక్షరం అష్టాంగ యోగము. ఏ అంటే అష్టాంగ యోగం. సో ఈ అష్టాంగ యోగాన్ని భగవంతుడు మనకి చెప్పబోతున్నారు అనమాట. యోగి యుంజిత సతతం ఆత్మానామరహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశిర్ అపరిగ్రహ అని మొదలు పెడుతూ, ఇప్పుడు మనము జితాత్మ, మనస్సుని జయించినవాడు, ఇంద్రియాలని జయించినవాడు ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి అని తెలుసుకున్నాం. అలా జయించే శక్తి అలాగే మనకి ఎలా వస్తుంది? దానికి ఈ సాధన ఉపయోగపడుతుంది మనకి. అది ఏం సాధన అంటే, ఎవరైతే ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటారో, హ్మ్. ఏది మన జితాత్మ స్థితిలో ఉంటారో వాళ్ళు ముక్తికి అర్హులు. ఓకే. సో ఆ స్థితికి వెళ్ళాలంటే వారు ఏం సాధన చేయాలంటే, ఏకాంతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు యోగ సాధనం అభ్యాసం చేయాలి. అలా యోగ సాధనం ఎలా అభ్యాసం చేయాలి? ఆ అష్టాంగ యోగ సాధనం ఎలా అభ్యాసం చేయాలంటే ఎలాగ చేయాలో భగవంతుడు చెప్తాడనమాట. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన నతి ఉచ్చరితం నతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రేకాగ్రం మన కృత్వ చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మా విశుద్ధయే సమంఖాయ శిరోగ్రీవం ధారాయ అన్నచలం స్థిర సంప్రేక్షా నాసికాగ్రం స్వాం దిశశ్చనవలోకయాన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్తో అసితమత్పరః అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, చేసుకున్న తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక మంచి ఆసనం ఏర్పరచుకోవాలి. అది మరీ కిందకు ఉండదు, మీదికి ఉండదు, మధ్యస్థంగా ఉండాలి. దాని మీద మన చక్కటి కుష మన దర్బలని ఉంటాయన్నమాట. దర్బల్ని వేసుకొని దానిపైన ఒక మంచి బట్ట వేసుకొని దానిపైన జింక చర్మం వేసుకొని దాని మీద కూర్చొని ముక్కు యొక్క ఈ కొన ఉంది కదా, దీని మీద దృష్టిని పెట్టి ధ్యానం మొదలు పెట్టాలి. ఆ ధ్యానం ఎలా అంటే నిటారుగా కూర్చొని మొదలు పెట్టాలన్నమాట. మొదలుపెట్టి ఫస్ట్ ధ్యాస అనేటువంటిది ఈ ముక్కు కొన మీద ఉండాలి. ధ్యానం అనేటువంటిది ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మనకు చాలా సమాజంలో యోగ అనేటటువంటి ప్రక్రియ అందరికీ పరిచయమే. కానీ ఈ అష్టాంగ యోగ ఎందుకు చేస్తారనేటటువంటిది మాత్రం తెలియదు చాలా మందికి. అది ఇక్కడ చెప్తున్నాడనమాట భగవంతుడు. ఇది భగవద్గీత మన పుస్తకంలోనే నేను ఫోటో తీయడం జరిగిందనమాట. ఇక్కడ సమంకాయ శిరోగ్రీవం అందరికి కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది. సమంకాయ శిరోగ్రీవం ధారాయాన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వాం దిశలోకి అని ఇక్కడ అంటే ఎలాగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనిషి తన శరీరమును, మెడను, శిరమును నిటారుగా ఒక సరళ రేఖలో నిలిపి ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. చూపుని ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైన మనస్సుతో భయరహితుడై మైథున సుఖం నుండి పూర్తిగా విడివడి ఆయన హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్‌గా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా యోగ అనేటటువంటి ప్రక్రియ చేయాలని చెప్పేసి. కళ్ళు మూసుకొని ముక్కు కొన మీద ధ్యాసను పెట్టి, ఆ తర్వాత ఎలాంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి కలత చెందకుండా మనస్సు మీద పూర్తి కంట్రోల్‌తోని భయం లేకుండా, అలాగే శరీర సాంగత్యం, శరీర సుఖాన్ని కోరుకోకుండా, సుఖాన్ని కోరుకోవాలనే కోరిక నుండి పూర్తిగా విడివడి హృదయంలో భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి ధ్యానం చేస్తూ కృష్ణుణ్ణే చేరుకోవాలనే జీవిత లక్ష్యంతో ఈ యోగ సాధనం చేయాలి.
మనకిప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి మనం యోగా నేర్చుకుంటున్నాం కదా, ఎంతమంది కృష్ణుడి మీద ధ్యానం చేయాలని చెప్పి చెప్తున్నారు మనకి? హరే కృష్ణ ప్రభు, ఎక్కడికి ఇవ్వట్లేదు ప్రభు, ఇవ్వట్లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు అంతే. చెప్పట్లేదు ప్రభుజీ. మనకి వాళ్ళ యోగా యోగా అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. ధ్యాస ఎక్కడ పెట్టాలో చెప్తున్నారు కానీ ధ్యానం ఎక్కడ పెట్టాలో చెప్పట్లేదు. ధ్యానం ఎవరి మీద చేయాలో చెప్పట్లేదు. యోగా అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే చెప్తున్నారు కానీ భగవంతుడు క్లియర్గా ఒక ప్రామాణికమైనటువంటి భగవద్గీత, సమస్త శాస్త్ర సారాంశమైనటువంటి భగవద్గీతలో ఎలా చేయాలో క్లియర్గా చెప్పారు. ఈ భగవంతుని మీద ధ్యానం చేయాలనే ఒక విషయాన్ని మినహాయింపి మిగతా అంతా నేర్పిస్తున్నారు తప్ప అది మాత్రం నేర్పించట్లేదు, అది మాత్రం చెప్పట్లేదు అనమాట. ఎందుకు ప్రభుజీ వాళ్ళు అంటే భగవంతుడు లేడు అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. వివిధ భిన్నమైన ప్రతి అభిప్రాయాలు ఉంటాయి అన్నమాట. కొందరేమో ప్రతిసారి కష్టతరమైనది ప్రభు ఇది. ప్రభు అక్కడ ఏం ఆ, చెప్పిందంటే, చాలా మీరు కష్టతరం. అసలు ఏం చేయొద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, అదే మనకి ముక్తి అంటున్నారు ప్రభుకి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక ప్రభు అన్నది ఇది కష్టతరం అని చెప్పేసి నేను ముందే చెప్పాను, భగవద్గీతలో భగవంతుడు ఏది కూడా మనకి అసాధ్యం కానిది చెప్పడు, సాధ్యమయ్యేదే చెప్తారని చెప్పేసి. ఓపిగ్గా వినండి, ఓపిగ్గా వినండి. ఎందుకంటే ఆ, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. చాలా సులభమైన ఆల్టర్నేట్ పద్ధతులు కూడా మనకి భగవంతుడు చెప్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ వరకే వింటే అబ్బా ఇది చాలా కష్టము, అదేంటి సంసారం దూరంగా ఉండాలంటే, ఇల్లు దూరంగా ఉండాలంట, ఇదేం సాధ్యమయ్యే పనే అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఆల్టర్నేట్ దీనికంటే చాలా సులభమైనటువంటి పద్ధతి కూడా చెప్తారనమాట. సో అది వినడానికి ఓపికగా ఉండండి. ఇది యోగా అనేటువంటిది ఇది చేయాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో, మన ఇప్పుడున్న శరీరంలో 6 చక్రాలు ఉంటాయన్నమాట మనకి. అంటే మన కంటికి కనబడవు కానీ షట్ చక్రాలు అంటారనమాట. అనాహతాని ఆ షట్ చక్రాలు ఉంటాయి. పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ షట్ చక్రాలు ఉంటాయి అనమాట. ఆ షట్ చక్రాలకి వాటిని ఆధీనం చేసుకొని కుండలిని శక్తి అని ఉంటుందన్నమాట. ఆ శక్తి ఎంత జాగృతం అవుతుంటే అప్పుడు మనకి నేనెవరు, నేను ఈ జీవితంలో ఇక్కడికి ఎందుకు వచ్చాను, నాకు భగవంతునికి సంబంధం ఏంది అనేటటువంటి బ్రహ్మ జిజ్ఞాస మనకి మొదలవుతుందన్నమాట. సో మనుషుడు ధ్యానం ఎలా చేయాలి అంటే ఇట్లా ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే చివరి స్టేజ్ ఏదైతే ఉందో ఈ అష్టాంగ యోగంలో 8 ఉంటాయి. యమ, నియమ, మీకు ఒక్కసారి ఆసనం, ప్రాణాయామం. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. ఇక్కడ వివరంగా నేను పెట్టిన యమ అంటే చేయవలసిన నియమములు, సానుకూల సూచన. నియమ అంటే చేయకూడదు, నియంత్రిత, ప్రతికూలం. ఏవి చేస్తే మనకి చక్కగా చేసుకోలేమని చేయకూడనివి నియమాలు. ఓకే. తర్వాత ఆసనం, కూర్చున్న భంగిమలో ఆ విధంగా ప్రశాంతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడై యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలంటే చక్కటి ఆసనంలో పద్మాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, ఇంకా ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనంలో కూర్చొని మొదట ప్రాణాయామ, శ్వాస మీద నియంత్రణ ఉండాలన్నమాట. ప్రాణాయామంలో మనం ఇప్పుడు ఎన్నో నేర్చుకుంటాము. మన అనులోమ విలోమని, కపాలభాతి అని, ఇట్లా దాంట్లో ఎన్నో నేర్చుకుంటాం. అంటే శ్వాసని నియంత్రించడం, తర్వాత ప్రత్యాహార, ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం. అంటే ఇంకా బాహ్య విషయాల నుండి ఇంద్రియాలని మనము మనలోకి, అంటే బయట ఏం జరుగుతున్నా కూడా ఈ ఇంద్రియాలు వాటికి ప్రతిస్పందించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ధారణ, మనస్సును నియంత్రించడం, మనస్సు యొక్క శోషణను పరిష్కరించడం. అంటే మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ధ్యానం, మనస్సు నాపై ధ్యానంలో స్థిరంగా ఉండాలి. నాపై అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ? భగవంతుడు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి ఆయనపై ధ్యానంలో ఉండాలని చెప్పి చెప్తున్నారు అనమాట. సమాధి, మైమర్చుట, పూర్తి శోషణ. ఇంకా సమాధి స్థితి అంటే ఇంకా ఎలాంటి బాహ్య సంబంధం లేకుండా వారు ఒక ఉన్నతమైనటువంటి భగవంతునితో రమిస్తూ ఉంటారనమాట. ఎలా ఉంటుందంటే మన సాంప్రదాయంలో ఒక ఆచార్యులు ఉన్నారనమాట. ఆయన పేరు రూపగోస్వామి. ఓకే. ఈ రూపగోస్వాముల వారు చాలా గొప్ప భాగవతోత్తములు అనమాట. ఆయన ఎవరైనా భాగవతం చెప్తూ ఉంటే తనని తాను మైమర్చిపోయేవారనమాట. ఒకసారి ఇంకొక రఘునాథ భట్ గోస్వాముల వారు
భాగవతం శ్రీమద్ భాగవతం చెప్తుంటే ఈయన భాగవతం వింటున్నారనమాట. అయితే ఎప్పుడైనా కూడా ప్రవచనం చెప్పేటప్పుడు ప్రవచనం చెప్పేవారు పైన కూర్చుంటారు, వినేవాళ్ళు కింద కూర్చుంటారు. కానీ ఇక్కడ ఆపోజిట్‌గా ఉందన్నమాట. ఈ ప్రవచనం చెప్పే ఆయన కింద కూర్చున్నాడు. ఈ రూప గోస్వామి అనేటటువంటి ఆచార్యుల వారు పైన ఉన్నతమైన ఆసనంలో కూర్చున్నారనమాట. ఈయనే భాగవతం చెప్తూ ఉంటే ఆ రూప గోస్వామి తన్మయత్వం చెందుతూ కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ధ్యానం చేయాలో ఆ విధమైనటువంటి స్థితిలో ఆయన తనని తాను మైమరిచిపోయి లోపల రమిస్తున్నాడనమాట. భగవంతుని ఈ ఈ భాగవతం చెప్తున్నా కొద్దీ ఆ భాగవతంలో భగవంతుని ఏ విధంగా వర్ణించారో ఆ విధమైనటువంటి రూపంతో ఆయన అనుసంధానమై భగవంతుని మీద పూర్తి ధ్యానంతో సమాధిలోకి వెళ్ళిపోయారనమాట. అక్కడ ప్రవచనం జరుగుతూ చాలా మంది వింటున్నారు. వింటున్న వాళ్ళు కూడా చాలా తన్మయత్వానికి చెంది వాళ్ళు కూడా ఏడుస్తున్నారనమాట. అరే భగవంతుడు ఇట్లా చేశారు, అట్లా చేశారు అని చెప్పేసి. అక్కడికి సడన్‌గా ఒక వ్యక్తి వస్తారనమాట. ఆయన చూసి ఇదేంటి ఇక్కడ చాలా ఆపోజిట్‌గా ఉంది. చెప్పే ఆయన్నేమో కింద కూర్చున్నారు, వినే ఆయన్నేమో అక్కడ పైన కూర్చున్నాడు. ఇదేందని చెప్పేసి చూస్తుంటారు. చూస్తూ ఎవరైతే ఈ సమాధిలో ఉన్నారో రూపగోస్వామి ఆయనను చూసి ఈయనేంటి అసలు ఏం పట్టనట్టు మిగతా వాళ్ళన్నా చూస్తూ కొద్దిగా కళ్ళు కలుపుతున్నారు, ఏడుస్తున్నారు, ఏదో ఒక హావభావాలు వ్యక్తపరుస్తున్నారు గానీ ఈయనేం ఉలకడు, పలకడు. ఈయనేంటి అసలు ఈయన మన బాహ్య స్మృతిలో ఉన్నాడా లేదా అని దగ్గరికెళ్తాడనమాట. దగ్గరికెళ్తే ఏం ఆయన శరీరంలో నుండి ఏం చలనం ఉండదు. అసలు ఈయన బ్రతికున్నాడా లేదా, చనిపోయాడా అని చెప్పేసి ఆయన ముక్కు దగ్గర ఇట్లా వేలు పెడతాడనమాట. గాలొస్తదేమో అని. ఏం రాదు. కొద్దిసేపు అయినాక ఏం చేస్తాడంటే ఒక చిన్న మన దూది ముక్కని తీసుకొనొచ్చి ముక్కు దగ్గర పెడతాడనమాట. అదేమన్నా కదులుతదేమో శ్వాస మనం ముక్కు నుండి గాలొస్తుంది గదా! గాలొస్తుంటే దానికి తగిలేమన్నా అది కదిలితే బ్రతికున్నాడని నిర్ధారించుకోవడానికి పెడతాడనమాట. అది కూడా ఏం కదలదు. ఈయన ఆశ్చర్యపోతాడు. అదేంది ఇట్లా ఈయన చనిపోయిండు. వీళ్ళెవరికీ తెలియదు ఈయన చనిపోయినట్టు అని చెప్పేసి ఎవరినైనా పిలుద్దామంటే అందరూ కథలో లీనమైపోయి ఉన్నారన్నమాట. కొద్దిసేపటి కథ అయిపోయిన తర్వాత శ్రీమద్ భాగవతంకి జై అని అనంగానే అప్పుడు ఈ రూప గోస్వాముల వారు అని చెప్పేసి నిట్టూర్పు వదులుతారనమాట. ఆ నిట్టూర్పు వదిలినప్పుడు ఆ ముక్కులో నుండి వచ్చిన వేడి గాలికి ఆ దూది ఇక్కడ ఏదైతే ఉందో అది భగ్గుమని కాలిపోతుందనమాట. ఆయన ఆశ్చర్యపోతాడు. మరి ఈయనేంటి ఇంత గొప్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినా అని చెప్పేసి. సమాధి స్థితి అంటే అలా ఉంటుందన్నమాట. శ్వాస తీర్చుకుంటున్నారా లేదా, లేకపోతే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేటటువంటి స్పృహ లేకుండా కంప్లీట్ భగవంతునితోని అనుసంధానమైపోయి ఇంకా ఆయననే ధ్యానిస్తూ ఆయన గురించినటువంటి ముఖ చిత్రాన్ని, ఆయన రూపాన్ని మన విజువలైజ్ చేసుకుంటూ ఆనందం చెందుతూ ఉంటారనమాట. మనకి విష్ణు సహస్రనామంలో చక్కటి వర్ణన ఉంటుంది భగవంతుని గురించి. శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం యోగి హృద్యాన గమ్యం అని ఇంకా చాలా ఉంటుంది. దాంట్లో చివరిగా ఏమని ఉంటుందంటే యోగి హృద్యాన గమ్యం. ఈ యోగులందరిలో వాళ్ళు హృదయంలో ధ్యానించేటటువంటి ఓ భగవంతుడా, నిర్మలమైనటువంటి తెల్లటి స్వరూపమైనటువంటి ఓ భగవంతుడా అని మిమ్మల్ని మీకు మేము నమస్కారం చేస్తున్నాం. అంటే యోగుల యొక్క హృదయంలో ఆయననే గమ్యంగా చేసుకొని ధ్యానిస్తారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాంటిది సమాధి స్థితి అన్నమాట. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? గురోనాపి విచల్యేత్. అంటే ఇంకా ఎంత పెద్ద శారీరక కష్టం రాని, శరీరానికి ఏదన్నా ఆపదొచ్చినా కూడా అది వాళ్ళని బాధించదనమాట. మనం చూస్తే ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు. ఆయనకి నారద మహర్షి రామనామాన్ని బోధిస్తారు. బోధించిన తర్వాత ఆ వాల్మీకి మహర్షి రామనామం జపిస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఆయన అట్లే జపిస్తూ ఆయన శరీరం మొత్తం శుష్కించిపోయి ఏముండే ఇంకా ఎముకల చుట్టూ ఒక పాముల పుట్ట ఏర్పడి ఉంటదనమాట. నారదముని వచ్చి అరే ఇక్కడ ఆ పుట్టలో ధ్యానం చేస్తున్నాడు కాబట్టి పుట్టని సంస్కృతంలో వల్మీకం అంటారనమాట.
ఆ పుట్టలో ఉండి ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆయన్ని వాల్మీకి లే అని అప్పుడు ఆయన లేపుతాడనమాట. అంటే అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారన్నమాట. శరీరానికి ఏం జరుగుతుందనేటటువంటి స్పృహ లేకుండా ఆ, ఏమైనా కూడా అది వాళ్ళకి ఇబ్బంది పెట్టదు, కష్టం అనిపించదు, శరీరానికి బాధ అనిపించదు. అంత గొప్ప ఆనందమయ స్థితిలో భగవంతునితో రమిస్తూ ఉంటారనమాట. ఇది ఇది ఎలా చేయొచ్చు అంటే భగవంతుడు ఇది కృష్ణ ఏమని చెప్తారంటే శనై శనైరుపరమేత్ బుద్ధి ధృతిగ్రహితయ ఆత్మ సంస్థం మన కృత్వాన కించిదపి చింతేత్. దీన్ని అర్జున మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాధనం చేస్తే ఆ మెల్లమెల్లగా సాధన చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఈ స్థితిలో ఉన్నటువంటి ఆ, ఆ, వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ, సమస్తం అంతటా నన్నే చూస్తాడు, అందరిలో నన్నే చూస్తాడు, అంతటా నన్నే చూస్తాడు, అందరిలో కూడా నన్నే చూస్తాడు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంత స్థితిలో ఉన్నటువంటి యోగి ఎవరైతే ఉంటారో ఆయన నిజమైనటువంటి యోగి. సమస్త భూతంలో నన్నే చూస్తాడు, నాలోనే సమస్త భూతాలను చూస్తాడు. దానివల్ల ఎలా ఉంటుందంటే ఎవరితోటి వైరం పెట్టుకోడు, ఎవరితోటి ఆయన ఎలాంటి ఈ ద్వేషం పెంచుకోడు అనమాట. పెంచుకోకుండా సమాధి స్థితి ప్రభు, ఆ సమాధి సమాధి స్థితి. స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి. సో అలా ఉండి సర్వభూత స్థితం యోమ భజంతే ఏకత్వమ స్థిత సర్వధా వర్తమానోపి సయోగి మై వర్తతే. అలాగ ఉండి ఎవరైతే ఆ స్థితిలో ఉండి సమస్తము ఆ సమాధి స్థితిలో ఉండి ఆ స్థాయికి చేరినటువంటి వ్యక్తి ఇంకా ఎలాంటి కష్టం వచ్చినా శారీరక బాహ్య ఎలాంటి కష్టం వచ్చినా కూడా చలించకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి యోగి. అలాగే సమస్త భూతములలో సమస్త జీవరాశుల్లో నన్ను చూస్తూ నాలో సమస్త జీవరాశులను చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ, నన్ను చేరుకుంటాడు. స యోగి మై వర్తతే. అలాంటి వ్యక్తి నన్ను చేరుకుంటాడు. సో అలా ఆయన ఎలా ఉంటాడంట అంటే ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం స యోగి పరమో మతః. సో అంతటా కూడా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ సుఖంలో గాని దుఃఖంలో గాని అంతటా కూడా ఆత్మ దర్శనమే కలుగుతుంది ఆయనకి. ఎప్పుడు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా కూడా అదే స్థితిలో ఉంటాడంట. అసలు ఆయనకి సుఖ దుఃఖాలకి అతీతుడు ఆయన. అయితే ఇది భగవంతుడు అష్టాంగ యోగ పద్ధతి చెప్పారు. ఈ పద్ధతి ద్వారా ఈ విధంగా ఉంటే నన్ను చేరుకుంటారు అని అర్జునుడికి చెప్తాడనమాట. ఇప్పుడు ఇందాక మనకి ఒక ప్రభువు చెప్పారు ఇది చాలా కష్టంగా ఉంది ప్రభు. ఎవరు చెప్పారు ప్రభు? ఎవరన్నారు? నేనే మీ పేరు ప్రభు? రాజారెడ్డి. రాజారెడ్డి ప్రభు. ఓకే. సేమ్ మీకు ఏ విధంగానైతే ప్రశ్న వచ్చిందో, మీకు ఏ విధంగానైతే అనిపించిందో అర్జునుడికి కూడా అట్లనే అనిపించింది అనమాట. ఓకే ప్రభు. అర్జునుడు ఏమంటాడంటే మీకు ఏ విధంగా అయితే ఏ భావన అయితే కలిగిందో అది తప్పేం కాదు, కరెక్టే అది. అర్జునుడు కూడా ఏమంటాడంటే ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 33వ శ్లోకంలో అర్జున వాచ యోయం యోగస్త్వయా ప్రోక్తా సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరం చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరాం అంటాడనమాట. కృష్ణ మీరు చెప్పేది ఏదైతే ఉందో అది సాధ్యమయ్యే పనేనా? అసలు సామాన్యులకి ఇది సాధ్యమయ్యేదేనా? ఇది ఎలా ఉందంటే మనం కష్టపడితే గాలిని ఒక దగ్గర మనం బంధించి పెట్టొచ్చేమో, కానీ మనస్సును ఎవరైనా బంధించి పెట్టే మనస్సు అలాగే మనసులో ఉద్భవించేటటువంటి ఆలోచనల్ని బంధించడం ఎంత కష్టం కృష్ణ, సాధ్యమయ్యే పనేనా అని చెప్పి అర్జునుడు కూడా ఇది చాలా కష్టతరం అని చెప్పేసి తన యొక్క ఒపీనియన్ కూడా వ్యక్తపరిచాడనమాట ఆయన. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే అంతే కదా, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలి. ఈ భౌతిక నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాము.
ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం ఏదో ఒక బాధల ద్వారా నేను పీడింపబడుతూనే ఉంటాను. కాబట్టి ఇక్కడ నుండి పరిపూర్ణ ఆనందమయ స్థితికి వెళ్ళాలి నేను అని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అలా అక్కడికి వెళ్ళాలంటే ఇంత కష్టమైనటువంటి సాధన మనకిస్తే, మనం ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలో ఆ సాధన చేయాలి అంటే మనం ఇల్లు, వాకిలి అన్నీ వదిలిపెట్టి అడవులలోకి వెళ్ళాలి. అవునా కాదా? అవును. అవును ప్రభు. సో సామాన్యమైనటువంటి మనుషులకు అది సాధ్యమేనా? కాదు. అందుగురించనే అర్జునుడు కూడా మనలాంటి సామాన్యమైనటువంటి మనుషుల స్థితిలోనే ఉన్నాడు కాబట్టి ఆయన తన యొక్క సంశయాన్ని వ్యక్తపరిచిండనమాట. వ్యక్తపరిచి ఇది కష్టం, ఇది సాధ్యం కాదు కృష్ణ అని చెప్పగానే భగవంతుడు ఏమంటా అంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు డౌట్ పడక అర్జున, సంశయం పెట్టుకోకు నువ్వు. ఆ నువ్వు మంచి నిగ్రహంతోటి అభ్యాసన చేయి, నువ్వు ప్రాక్టీస్ చేయి. చేస్తే ఖచ్చితంగా ఈ స్థితికి నువ్వు వస్తావు, నీకు ఈ వైరాగ్యం నీకు లభిస్తుంది. ఏం పర్వాలేదు, నువ్వైతే ఫస్ట్ మొదలు సంశయాన్ని వదిలిపెట్టి నువ్వు ఆ మన ఏమంటారు అభ్యాసం మొదలుపెట్టు, ప్రాక్టీస్ చేయి. అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతి యతతా శక్యో వ్యాప్తుం ఉభయత అంటాడనమాట. ఇలాగా నిగ్రహింపబడిన మనసు కనుక ఉంటే, ఒకవేళ నువ్వు నిగ్రహించుకోలేను అది అంటున్నావు కదా, అట్లా నిగ్రహించుకోవడం లేకపోతే ఈ ఆత్మానుభూతి చాలా కష్టమయ్యా. కానీ నువ్వు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయి. దానికి తగినటువంటి పద్ధతులు నేను నీకు ఇచ్చాను కదా, వాటిని నువ్వు పాటిస్తూ నువ్వు గనక ప్రయత్నం చేసావు అనుకో, నిగ్రహించుకోవడానికి సాధ్యపడుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు అర్జునుడికి ఇంకొక క్వశ్చన్ వచ్చిందనమాట. సరే, ఇది ఏదైతే పద్ధతి ఉందో, నిజానికి ఈ పద్ధతిలో వెళ్ళినటువంటి గొప్ప గొప్ప ఋషులు కూడా తొందరగా సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారనమాట. మనకి విశ్వామిత్రుడు ఎంతమందికి తెలుసు విశ్వామిత్రుడు? ఎస్ ప్రభు. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. తెలుసు, సుపరిచితుడే. రామాయణంలో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి మహర్షి ఆయన. ఈ సృష్టికి గాయత్రి మంత్రాన్ని రచించినటువంటి గొప్ప మహర్షి ఆయన విశ్వామిత్రుడు. రామచంద్రమూర్తికి చాలా చాలా దివ్యాస్త్రాలు, మంచి మన ఒక విధంగా చెప్పాలంటే సీతారాముల కళ్యాణం కావడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించిండు. ఆయన బ్రహ్మర్షి అయ్యే కంటే ముందు 4000 సంవత్సరాలు తపస్సు చేసిండు అనమాట. ఇలాగా అష్టాంగ యోగ పద్ధతిలో 4000 సంవత్సరాలు జితేంద్రుడు అవ్వడానికి ఆయన ప్రయత్నం చేసిండు. 4000 సంవత్సరాలు చేస్తే అప్పుడు ఆయన జితేంద్రుడు అయ్యాడనమాట. సో మనకు అంత సమయం ఉందా? 4000 సంవత్సరాలు కాదు, 4 నిమిషాలు కూడా మనకి ఇప్పుడు ఈ జీవితంలో తీయడం కష్టం. మనకు ఒకవేళ అది నిజంగా నాకు ఉపయోగపడేటువంటిదే అని 100% మనకు నమ్మకం ఉంటే మనం ఎంత అంటే అంత సమయం తీయగలుగుతాం. కానీ దాని మీద సరైన అవగాహన లేకపోతే 4 సెకండ్లు కూడా సమయం తీయలేము. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో చాలా కష్టం. అయితే కృష్ణ ఏమంటున్నాడు అంటే కష్టం అని అర్జునుడు చెప్పాడు. చెప్పినాడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ఏం పర్లేదు, నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యమే అని చెప్పి కృష్ణుడు అంటున్నమాట. అయితే ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ఇంకొక సంశయం ఏం కలిగింది అంటే, సరే ఒకవేళ మీరు చెప్పినట్టే నేను ప్రయత్నం చేసిన అనుకోండి, అయితే శ్రద్ధ యోపేతో యోగ చలితి మనసా అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో ఉభయ విభ్రష్టాశ్చిన్న భ్రమిమృశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి ఏతాన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్సు శేషదా తదన్య సంశయస్య చేత్తా నహ్యుపపద్యతే అంటున్నాడు అనమాట అర్జునుడు. అంటే అర్జునుడు ఏమంటున్నాడు, సరే మీరు చెప్పినట్టే నేను ప్రయత్నం చేస్తున్నా అనుకోండి. చేస్తున్నప్పుడు మీరు సమాధి స్థితికి వెళ్ళాలి, 8 మెట్లెక్కాలి, చివరికి సమాధి స్థితి అని ఉంటుందని చెప్తున్నారు, ఆ స్థితికి వెళ్ళాలని అంటున్నారు. మరి నేను అంత దూరం వెళ్ళే లోపే ఒకవేళ శరీరాన్ని వదిలిపెడితే, అంత పరిపూర్ణ స్థితికి వెళ్ళే లోపే శరీరాన్ని వదిలిపెడితే ఎలాగా? అప్పుడు నేను యోగ సాధనలో పర్ఫెక్ట్ అవ్వలేదు, అన్ని వదులుకొని వచ్చి యోగ సాధన చేద్దామని చెప్పేసి అన్ని వదులుకొని వచ్చినా కాబట్టి ఏది అనుభవించలేదు నా జీవితంలో. సో నేను 2 జీవితాల్లో నష్టపోయిన వాడినే అవుతున్నా కదా. ఎలాగైతే ఆకాశంలో
మబ్బులు ఉంటాయి కదా, మబ్బులలో ఉండి ఒక చిన్న మబ్బు విడిపోయిందనుకోండి, విడిపోతే దాని అస్తిత్వమే లేకుండా అది గాల్లో కలిసిపోతుంది మబ్బు. అలాగా కృష్ణ నా పరిస్థితి కూడా అట్లనే అవుతుంది కదా. నాకు ఇది డౌట్ ఉంది, మీరు నాకు ఇది క్లారిఫై చేయాలి, మీరు తప్ప దీన్ని ఎవరు క్లారిఫై చేయలేరు, కాబట్టి మీరే నాకు చెప్పవలసింది అని చెప్పి కృష్ణుడు అడుగుతాడనమాట. సో ఈ అర్జునుడు అడిగిన ప్రశ్నలో వాస్తవం ఉందా లేదా ఉంది. ఉంది ఉంది ప్రభు. కదా? అంత కష్టతరమైనటువంటి పద్ధతి చేస్తుంటే మధ్యలో పర్ఫెక్ట్ కాకపోతే టైం వేస్ట్, మళ్ళీ మనం ఏం అనుభవించలేదు. సో ఎన్నో ఎన్నో విషయాలకి దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేస్తామని వచ్చినప్పుడు తర్వాత దానిలో పర్ఫెక్ట్ అవ్వకుండా మధ్యలోనే అయిపోతే అలాంటి వాడి పరిస్థితి ఏంటి? అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట. శ్రీ భగవాను వాచ ఏతాన్మే శ్రీ భగవాను ఏమంటాడంటే భగవంతుడు, అర్జున నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతి శమా పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని చెప్పి ఏమంటారంటే ప్రాప్య పుణ్యకృతం లోకానుషిత్వా శాశ్వతి శమా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే అథవా యోగీనామేవ కులే భవతి ధీమతాం ఏతది దుర్లభతరం లోకే జన్మయది దృష్టం. అర్జున ఒక విషయం గుర్తుంచుకో, ఎవరైతే ఆధ్యాత్మిక సాధనని మొదలు పెడతారో, అది ఏ సాధనమైనా కావచ్చు, ఆధ్యాత్మిక సాధనని మొదలు పెడతారో వాళ్ళకి వినాశనము దుర్గతి చెందడం అనేటువంటిది ఉండదు. ఎలా ఉండదు అంటే ఈ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము ఉదాహరణకి డిగ్రీ చదువుతున్నాం అనుకోండి, డిగ్రీలో మనము సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినాం అనుకోండి, ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినాం అనుకోండి, అప్పుడు మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఇస్తారా? ఇవాళ థర్డ్ ఇయర్ కు అవకాశం ఇవ్వరు కదా. ఇవ్వరు. సో మళ్ళీ ఒకటో రెండో సబ్జెక్టులు ఫెయిల్ అయితే అది వేరు విషయం, బ్యాక్లాగ్స్ కాబట్టి తర్వాత రాసుకోవచ్చు. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను అనుకోండి, అప్పుడు థర్డ్ ఇయర్కి పోయే అవకాశం ఇవ్వరు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా అంటే, నువ్వు ఒక సాధన చేయడం మొదలు పెట్టినావు అనుకోండి, అది ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, భగవత్ కీర్తన కావచ్చు, ఎంతో కొంత భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టినావు అనుకోండి, నీ జీవితంలో దుర్గతి అనేటువంటిది ఉండదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం జరుగుతుందంట అంటే, ఎక్కడ వరకైతే నువ్వు నేర్చుకున్నావో, ఎక్కడ వరకైతే నువ్వు తెలుసుకున్నావో, ఎంతవరకైతే నువ్వు తెలుసుకున్నావో, ఎంతవరకు సాధన చేసావో, ఆ పూర్తి పర్ఫెక్ట్ అవ్వలేదు, కానీ కొంత మేరకి నువ్వు ఒక లెవెల్కి వచ్చావు, అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినావు. అప్పుడు ఏమవుతుందంట అంటే, అలాంటి మనుషులు, అలాంటి సాధకులు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఉత్తమమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో బిజాయతే అథవా యోగీనామేవ కులో భవతి ధీమతాం. మంచి చక్కటి సిరి సంపదలు కలిగినటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు, లేదంటే ఉత్తమమైనటువంటి పండితుల కుటుంబాల్లో జన్మిస్తారు. ఎందుకు అంటే, ఇప్పుడు పూర్వజన్మలో కొంత సాధన చేసుకున్నాడు, ఏదో కారణం వల్ల పూర్తి అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ జన్మలో ఎక్కడ వరకు చేసుకున్నాడో మళ్ళీ అక్కడ నుండి కంటిన్యూ చేయాలి అంటే ఆయనకి తగినటువంటి వాతావరణం ఉండాలి కదా. ఇంకా పుట్టింది తరువు, ఇంకా మళ్ళీ పొట్ట నింపుకోవడానికి, మళ్ళీ ఇంకా ఈ జీవితంలో జీవితానికి కావలసినటువంటి సరిగ్గా జీవించడానికి కావలసిన డబ్బు సంపాదించడానికే మొత్తం సమయం అంతా ఖర్చు అయిపోయింది అనుకో, ఇంకా సాధన ఏం చేస్తాడు? చేయలేడు. కాబట్టి భగవంతుడు అలాంటి వాళ్ళని ఉత్తమమైనటువంటి చక్కటి సిరి సంపదలు ఉన్నటువంటి కుటుంబాల్లో జన్మింపజేస్తారు, పుట్టడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు, లేదంటే పండితుల ఇంట్లో పుట్టడానికి అవకాశం ఇస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళ పుట్టుకతోనే ఇంకా ఎక్కువ డబ్బు గురించి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, అన్నీ చక్కగా సమకూరినటువంటి స్థితి. కాబట్టి వీళ్ళు సాధన ఎక్కడి వరకైతే ఆపారో అక్కడ నుండి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ వీళ్ళకి పూర్వజన్మలో ఎంత సాధన చేశారో ఆ పరిపక్వతతోటే ఉంటారు.
మీరు ఉదాహరణకి కొందరు కుటుంబాల్లో చూడండి, ఇప్పుడు చిన్న పిల్లోడే గాని పెద్ద పెద్ద వాళ్ళకే బై హార్ట్ చేయడం రానటువంటి శ్లోకాలు, కంఠస్థం చేయరానటువంటి శ్లోకాలు చిన్న పిల్లోడు వాడు టక 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 చదివేస్తుంటాడు. అదంతా వాడికి ఎక్కడి నుండి వచ్చింది? పూర్వజన్మలో వాడు ఒక సాధకుడు. కాబట్టి ఆ పరిపక్వత మనకుంది కాబట్టి వాడు చిన్నప్పుడే అంత పర్ఫెక్ట్‌గా ఆహ్, చెప్తున్నాడనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మీరు కాలేజ్‌లో మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిర్రనుకోండి, చక్కగా చదువుతున్నారు. కానీ ఇంకా పై చదువులకి చదవడానికి మీ దగ్గర డబ్బు లేదు. అప్పుడు కాలేజ్, యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే నీకు స్కాలర్‌షిప్ ఇస్తారు. అవునా లేదా? స్కాలర్‌షిప్ ఇచ్చి ఇంకా పై చదువులు చదవడానికి ప్రోత్సహిస్తారు. ఆ స్కాలర్‌షిప్ ఎందుకు ఇస్తున్నారు ఒక విద్యార్థికి? చదువుకో ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్‌మెంట్. ఆయన చక్కగా Encouragement. చదువుతున్నాడు, ఈయనకి డబ్బులిస్తే ఉపయోగించుకుంటాడు, మంచి ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి స్కాలర్‌షిప్, ఎంకరేజ్‌మెంట్ ఇస్తాడట. మనుష్య జీవితంలో గూడా ఎవరైతే సంపన్నుల కుటుంబాల్లో పుడతారో, పుట్టుకతోనే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటుంటారు. పుట్టుకతోనే మంచి సంపదలు ఎవరైతే జన్మిస్తారో, సిరి సంపదలతోని జన్మిస్తారో, భగవంతుడు వాళ్ళకిచ్చేటటువంటి స్కాలర్‌షిప్. వాళ్ళు ఇంత పూర్వం చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకోవడానికి వాళ్ళకిచ్చేటటువంటి స్కాలర్‌షిప్ అన్నమాట. కొందరికి డబ్బుగా ఇవ్వచ్చు, కొందరికి పండితుల ఇండ్లలో పుట్టే అవకాశం ఇవ్వచ్చు, కొందరికి అపారమైన తెలివితేటలు ఇవ్వచ్చు. కొందరు చాలా పేద ఇంట్లో పుడతారు. కానీ తెలివి అద్భుతంగా ఉంటది. అట్లా ఒక విశేషమైనటువంటి శక్తితోటి వాళ్ళు పుడతారనమాట. అది తెలివితేటలు గావచ్చు, డబ్బు గావచ్చు, అందం గావచ్చు, ఏదో ఒక విశేషమైనటువంటి విభూతితోని వాళ్ళు జన్మించడం జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సంపన్నులు గావచ్చు, ఎవరికైనా విశేషమైన శక్తి ఏ అంటే చాలా చక్కగా జీవించేటటువంటి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు అందరూ గూడా ఏమర్థం జేసుకోవాలంటే, ఇది భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ నా ఆధ్యాత్మిక సాధనని పరిపూర్ణం చేసుకోవడానికి నాకు కల్పించినటువంటి చక్కటి వాతావరణం ఇది. దీన్ని నేను మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి అని అర్థం చేసుకొని, ఆ విధంగా ఎవరైతే ఆహ్, ము వాటిని ఉపయోగించుకుంటారో వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారనమాట. ఒకవేళ ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇంకా అవే ధ్యాసలో పడిపోయి ఇంకా ఎ ఎ ఎ ఎప్పుడు పొద్దస్తమానం అదే అనుభవిస్తూ, సిరి సంపదలు అనుభవిస్తూ, లేదంటే భగవంతుడు వాళ్ళకిచ్చినటువంటి ఆ శక్తిని స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉన్నారనుకోండి, మళ్ళీ భ్రష్టుడైపోతాడనమాట. మళ్ళీ భ్రష్టుడైపోతాడు. కానీ ఒకవేళ గనక నిజంగా వాడు చాలా శుద్ధమైనటువంటి సాధన చేస్తే భ్రష్టుడయ్యే అవకాశం ఉండదు. వాడికి ఖచ్చితంగా ఆ స్మృతి, ఆ రుచి అనేటువంటిది ఉంటుందనమాట. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మీ అందరికీ ఈ భగవద్గీత వినాలి, తెలుసుకోవాలనే రుచి ఎందుకు వచ్చిందంటే, మీరింతకుముందు మంచి పుణ్యకర్మలు చేశారు గాబట్టే మీ లోపల ఆ రుచి ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నా గూడా మీ లోపల ఆ రుచి ఉంది గాబట్టి వింటున్నారనమాట. ఇది కేవలము జ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశం గాదు. ఈ జన్మలో గూడా ఎవరైతే ఆధ్యాత్మిక సాధన మొదలుపెడతారో, భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళకేం కావాలో ఖచ్చితంగా చూసుకుంటాడనమాట. మనకు ముందు ముందు అధ్యాయాల్లో ఆ విషయాల గురించి చెప్తాడు భగవంతుడు. సో, అది కేవలము ఆహ్, ఎప్పుడో కాదు. ఇప్పుడు గూడా జరుగుతుందనమాట. మనకి భగవంతుడు కొందరికి డబ్బులిచ్చి, కొందరికి డబ్బులివ్వకుండా అందరూ ఆయన సృష్టించిన వాళ్ళే గదా! ఎందుకట్లా సమానత సమాజంలో కొందరినేమో సంపన్నులుగా పుట్టించి, కొందరినేమో దరిద్రులుగా పుట్టియడము, లేదంటే కొందరికి సంపదలు మధ్యలో రావడం, పుట్టిన తర్వాత కొంతకాలానికి మంచి సంపన్నులవ్వడం, తర్వాత మళ్ళీ పడిపోవడము, దిగజారిపోవడము, మళ్ళీ సంపదలు కోల్పోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనుష్యుడు ఆహ్, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పురోగతి అనుసారంగా మనుషునికి స్థిర సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయి. మనకు కొన్ని సార్లు విపరీతమైన సంపదలొచ్చాయనుకోండి, అప్పుడు ఆహ్, అహంకారము, గర్వము
నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు, నేనే సక్సెస్ఫుల్ మ్యాన్ని, నేనే కష్టపడి మొత్తం ఇది చేసుకున్న, నా వల్లనే, నా శక్తి వల్లనే ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను అనేటటువంటి గర్వానికి పోయినామనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడంటే మెల్లగా లాగేస్తాడు. ఏదో తన తప్పిదం వల్లనే మళ్ళీ అవన్నీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకి మంచి అవకాశం జీవితంలో, ఎలాగైతే జీవితం మన దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని మనకి తెలుగులో అంటుంటారు కదా, అట్లనే మనకి ఎప్పుడైతే సంపదలు అనుభవించద్దని భగవంతుడు చెప్పడు, వాటిని సరైన విధంగా అనుభవించండి అని చెప్తాడనమాట భగవంతుడు. ఇప్పుడు ఎలాగైతే ఓ విద్యార్థికి స్కాలర్షిప్ వచ్చిందనుకోండి, ఆ స్కాలర్షిప్ డబ్బులతోని వాడు తినేసి తాగేసి ఇంకా అనుభవించు రాజా అని చెప్పేసి అనుభవించిన అనుకోండి, మళ్ళీ వాడు చదువుకోగలడా, మళ్ళీ వాడికి అవకాశాలు వస్తాయా? రావు ప్రభుజీ. కష్టం, ఇంకెవరు నమ్మరు వాడిని. అదే విద్యార్థి ఆ స్కాలర్షిప్ డబ్బుల్ని చక్కగా ఉన్నత విద్యలకి వెళ్ళడానికి ఉపయోగించుకొని, తనకి ఏది అవసరమో జీవితంలో అవన్నీ సమకూర్చుకొని, తనకి ఇష్టమైన పదార్థాలు తిన్నా పర్వాలేదు కానీ చక్కగా చదవడానికి ఉపయోగించుకున్నాడు అనుకోండి, అందరూ నమ్ముతారు. ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనిషి జీవితంలో కూడా అంతే జరుగుతుంది, అదే జరుగుతుంది సేమ్. మన ఆధ్యాత్మిక స్థితిని బట్టే మనకి సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చిన అవకాశం అది సద్వినియోగం చేసుకోవాలి కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో ఎందుకు మనకి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అంటారు అంటే, మన జీవితంలో సుఖ సంతోషాల గురించి. ఎప్పుడైతే మనం భగవంతునితో అనుసంధానం అవుతాం, నిన్న మనకి 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, సమస్త ఆ మన భోక్తారం యజ్ఞతపసాం, అన్నిటినీ అనుభవించేది నేనే అని ఎవరు తెలుసుకుంటారు, అందరు శ్రేయోభిలాషిని ఎవరు, నేనే అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ప్రశాంతతతో ఉంటున్నారని చెప్పేసి. సో ఈ విషయాన్ని ఎవరు గ్రహించి ఆ విధంగా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి సుఖ సంపదలు ఉంటాయన్నమాట. ఎందుకంటే దానిలో చాలా పెద్ద లాజిక్ ఉంది అనమాట. ఎప్పుడైతే మనుష్యుడు ఇది అర్థం చేసుకోవడో, ఏం జరుగుతుందంటే అహంకారం పెరిగిపోతుంది. మొత్తం నేనే చేసుకున్నాను, నా వల్లనే, అంటే నేనే తెలివిగలవాడిని, నేను ఇంకొకరు చెప్తే వినేదేంటి, నేను అన్నీ సంపాదించుకున్నాను, నా శక్తి నా తెలివి వల్లే అన్ని సంపాదించుకున్నాను అనేటటువంటి భావన వచ్చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే అహంకారం పెరిగిపోయి ఇంకెవరే చెప్పినా వినరు. అలాగే శాస్త్రాల వైపు కూడా ఇంట్రెస్ట్ రాదు. దానివల్ల మెల్లమెల్లగా కరిగిపోతాయి అన్నమాట. వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చేజారిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో అదే స్థాయిలో మన ఆధ్యాత్మిక సంపద కూడా ఉండాలి. మన భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపదని మనకి చక్కగా అందించడానికి ఉపయోగపడాలి తప్ప, మన భౌతిక సంపద మన ఆధ్యాత్మిక సంపదని తొక్కేయడానికి పనికి రాకూడదు. అలా తొక్కేయడానికి వచ్చిందనుకోండి, అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈ భోగ ఐశ్వర్యాలతోనూ ఒక ప్రమాదం ఉంది. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయాపురత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఎవరైతే వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటారో వాళ్ళకి చక్కటి ఏకాగ్రతతో కూడుకున్నటువంటి భగవద్భక్తి గురించినటువంటి రుచి తొందరగా రాదు. ఎందుకంటే మళ్ళీ ఆ సంపదని డబుల్ చేయాలి, త్రిబుల్ చేయాలనే దాంట్లోనే జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది. అలా కాకుండా భగవంతుడు ఇచ్చాడు, దీన్ని నా ఆధ్యాత్మిక పురోగతి గురించి ఉపయోగించుకుందాము అంటే, ఇప్పుడు మంచి డబ్బు ఉందనుకోండి, చాలా ఎక్కువ కష్టపడకుండా జీవితంలో కొద్ది సమయాన్ని ఇంకా డబ్బు సంపాదించడానికి ఉపయోగించకుండా కొద్ది సమయాన్ని కేటాయించి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి, మన డబ్బును మనమే అనుభవించడానికి ఉపయోగించుకోవాలి. లేకపోతే అది మనము నష్టపోతాము. ఇంకా కొన్ని సార్లు మన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, బాధపడతారు అన్నమాట దానివల్ల. సో అందు గురించని ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు చాలా చాలా ముఖ్యమంటే, మనము నిజంగా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత స్వీకరించాలి. అది ప్రతిరోజు ఆ సాధన ఉండాలంటే ఎంతో కొంత. ఎలాగైతే మనం శరీరానికి
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటామో, అదేవిధంగా మనస్సు, మన బుద్ధి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి విషయాలు ప్రతిరోజు వింటూ ఉండాలి. మనం ఎంతసేపు వింటామనేటటువంటిది ఆహ్, అది మన మీద ఆధారపడి ఒకసారి ఒక ఫారినరు స్వామి వివేకానందని అడిగిండంట. ఏమనంటే, "స్వామి నేను చాలా చాలా బిజియెస్ట్ పర్సన్‌ని నేను. నాకు నా ఒక్క నిమిషం ఖరీదు కొన్ని వేల డాలర్లు. కాబట్టి నేను ఎక్కువ సమయము వెచ్చించలేను. నేను ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోలేను సమయాన్ని వెచ్చించి. కాబట్టి నాకు చాలా చాలా సులభంగా, సూక్ష్మంగా ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేటట్టు నాకు చెప్పండి. ఉపాయం చెప్పండి" అని చెప్పి నేను ఇన్ని పుస్తకాలు నేను చదవలేను. ఇన్ని క్లాసులు నేను వినలేను. ఇంతసేపు నేను జపం చేయలేను. నా వల్ల గాదు. నాకేమైనా సులభమైన ఉపాయం చెప్పండి అన్నాడంట. అడిగితే స్వామి వివేకానంద ఏమని చెప్పారంటే, "సరే పర్వాలేదు నీకు టైం లేకపోతే ఇవేం చదవకు. జపం ఇంతగనం అవసరం లేదు. కానీ ప్రతిరోజు నువ్వు ప్రొద్దున లేసిన తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. ఒక్కటే ఒక్క విషయాన్ని నేను చెప్పే విషయాన్ని అది నువ్వు గుర్తు తెచ్చుకో" అని అన్నాడనమాట. ఏంటి స్వామి అది అంటే, ఏదో ఒక రోజు నేను గూడా ఇవన్నీ వదిలిపెట్టి శరీరాన్ని, ఈ ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి శరీరాన్ని గూడా వదిలిపెట్టి వెళ్ళాల్సిన రోజు ఏదో ఒక రోజు వస్తుంది అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పాడంట. అది గుర్తుపెట్టుకోవడం వల్ల అవును గదా! ఏదో ఒక రోజు నేను ఈ శరీరాన్ని ఇవన్నిటిని వదిలిపెట్టి వెళ్ళాలి గదా! మరి ఎందుకు నేను తాపత్రయపడి ఇంకా, 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 ఇంకా అని ఎందుకు నేను కష్టపడుతున్నా? నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తానో ఆ విషయాన్ని గురించి తెలుసుకుంటే ఇది వెళ్ళడమైతే ఖచ్చితం. కంపల్సరీ. అది జరగకుండా మానదు. కాబట్టి నేను ఆ విషయం గురించి మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఆహ్, ఆ ప్రయాణం సులభంగా సాగాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి గదా! అనే ఆలోచన వచ్చి మెల్లమెల్లగా ఆయన సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపదని గూడా ఆయన ఆహ్ సంపాదించుకున్నామన్నట్టు. ఒకసారి మన సనాతన గోస్వామి అనే యొక్క గొప్ప ఆచార్యులు ఉండేవారనమాట. మన సాంప్రదాయంలో. ఆయన చాలా గొప్ప ఆచార్యులు. చాలా వైరాగ్యమూర్తి ఆయన. అయితే ఆయన ఉన్న కాలంలో ఒక బ్రాహ్మణుడు ఘోర తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకున్న తర్వాత శివుడిని ఆ బ్రాహ్మణుడు నాకు గొప్ప సంపదలియ్యు అనంటే శివుడేమన్నాడంటే నీకు గొప్ప సంపదలు గావాలా? అయితే నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్లి అడుగు. ఆయన దగ్గర చాలా గొప్ప సంపద ఉంది. అది తీసుకో అంటాడనమాట. అనగానే ఈ బ్రాహ్మణుడు సనాతన గోస్వామి ఒక గుహలో ఉంటాడనమాట. ఆ గుహలో ఆయనతో పాటు పాము గూడా ఉంటుంది. ఆ గుహలో ఉండి ఆయన హరినామ జపం చేసుకుంటూ ఉంటాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపం చేసుకుంటూ ఉంటాడు. ఈ సనాతన గోస్వామి దగ్గరికి ఈ తపస్వి బ్రాహ్మణుడు వస్తాడనమాట. వచ్చి ఇట్లా నేను శివుడిని ప్రత్యక్షం చేసుకున్నా. శివుడు మీ దగ్గరికెళ్ళి మీ దగ్గర చాలా గొప్ప సంపద ఉందంట. అది నాకివ్వమన్నాడు. మీ దగ్గర నుండి తీసుకోమన్నాడు అనగానే ఈ సనాతన గోస్వామి ఏం చెప్తాడంటే, అక్కడ ఒక చెత్త బుట్ట ఉంది కదా! దాంట్లో ఉంది తీసుకొని వెళ్ళు అంటాడనమాట. ఆ చెత్త బుట్టలో ఏముంటుందంటే చింతామణి అని ఒక మణి ఉంటుందనమాట. ఆ చింతామణి దాని యొక్క ప్రత్యేకత ఏందంటే, అది ఏ లోహం మీద పెట్టినా కూడా అది బంగారం అయిపోతుంది. అది దాని యొక్క ప్రత్యేకత. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఆ చింతామణిని తీసుకొని ఇంక గుహ నుండి వెళ్తుంటాడు. వెళ్తూ ఉంటే ఆయనకు డౌట్ వస్తదనమాట. సంశయం వస్తది. చాలా విలువైన సంపద ఈయన దగ్గర ఉందని శివుడు చెప్పాడు. ఈయననేమో ఇంత విలువైనటువంటి చింతామణిని చెత్తబుట్టలో పడేసిండు. మనము చెత్తబుట్టలో ఏం పడేస్తామండి? పనికిరాని చెత్త పడేస్తాం ప్రభు. అవునా? పనికిరాని పనికిరా చెత్త, ఇంట్లో వ్యర్థాలని చెత్తబుట్టలో పడేస్తాం. ఈ బ్రాహ్మణుడు కూడా అదే డౌట్ వచ్చిందనమాట. విలువైందంటున్నాడు. మరి చెత్తబుట్టలో ఎందుకు పడేసిండు? అంటే దీనికంటే విలువైందేదో ఉంది ఆయన దగ్గర. దీన్నే చెత్తబుట్టలో పడేసిండంటే దీనికంటే విలువైందేదో ఉందని చెప్పి మళ్ళీ ఆ చింతామణి పట్టుకొని ఆయన దగ్గరికెళ్తాడనమాట. ఎళ్లి నాకు మీరు అబద్ధం ఆడుతున్నారు. మీ దగ్గర దీనికంటే ఇంకా విలువైందేదో ఉంది. అది నాకివ్వండి. ఇది నాకవసరం లేదు అంటాడనమాట. అనగానే ఓహ్! అలాగా సరే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి హరినామ ఉపదేశం చేసి ఆయనకి హరినామాన్ని ఇస్తాడనమాట. భగవంతుని యొక్క నామాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆ హరినామాన్ని జపం చేస్తూ, చేస్తూ, చేస్తూ తన జీవితంలో ఎప్పుడూ ఆనందించనటువంటి ఆనంద స్థితికి ఆయన వెళ్ళిపోతాడనమాట. అంటే భగవంతునితోని ప్రత్యక్షమైనటువంటి ఆ అనుభూతి ఆయన అనుభవించి, ఆ భగవన్నామ స్మరణలో ఆయన తరించిపోతాడనమాట.
సో అలాంటి మనుష్య జీవితంలో గొప్ప సంపద అంటే భగవంతునితోటి మనం ఏర్పరచుకునే అనుబంధము గొప్ప అనుబంధము. భగవంతుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం మన గొప్ప సంపద. మనకి ఏదున్నా కూడా కాలక్రమంలో అది కలిసిపోయి మనకి మళ్ళీ కనుమరుగైపోతుంది. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద మాత్రం మనం శరీరాలు మార్చినా మనతో పాటే వస్తుంది. కాబట్టి దీని గురించి మనం తాపత్రయపడాలా? లేదంటే మనని వదిలిపెట్టి కనుమరుగయ్యేటటువంటి సంపదల గురించి మనం తాపత్రయపడాలా? దేని గురించి మనం కష్టపడాలి? ఆధ్యాత్మిక సంపద. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆధ్యాత్మిక సంపద గురించి మనం తాపత్రయపడితే అది మన శరీరాలు మార్చే మనతోటే ఉంటుంది. సో మనకున్నటువంటి భౌతిక సంపద మన ఆధ్యాత్మిక సంపదని పెంచడానికి ఉపయోగపడాలి. ఓకే. సో అలాగా కృష్ణ ఏం చెప్తారంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే అవశోపి తత్ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వం ఆయన అభ్యసించినటువంటి జ్ఞానం మొత్తం మళ్ళీ ఆయనకి గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ స్థాయి నుండే ఆ పరిపక్వతతోనే ఆయన జీవితంలో మళ్ళీ చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతాడు. గడిపి ప్రయత్నాద్యథామనస్తు యోగి సంసిద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధాస్ తతో ఇది పరాంగతిం. అలాగా ప్రయత్నిస్తుంటే ఆ యోగి మళ్ళీ పూర్ణత్వాన్ని పొంది నన్ను చేరుకుంటాడు. అలాగే అందుగురించనే అర్జున నేను నీకేం చెప్తున్నానంటే తపస్విభ్యోధి కో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యాశ్చాదికో యోగి తస్మాద్ యోగి భవార్జున. తపస్సు చేసేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి, జ్ఞానాన్ని సంపాదించేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి, కర్మ యోగాన్ని చేసేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి. అర్జున నువ్వు అలాంటి యోగివి కావాలి అని చెప్పి నిజమైనటువంటి యోగి ఎవరనేటటువంటి గొప్ప విషయాన్ని భగవంతుడు ఇక్కడ 6వ అధ్యాయంలో 47 శ్లోకం చివరి శ్లోకంలో చెప్తారన్నమాట. నాతో పాటు అందరూ చెప్పండి. హరే కృష్ణ. నేను చెప్తున్నాను, నాతో పాటు అందరూ కూడా ఈ శ్లోకం చెప్పండి. యోగీనామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. ఇంకోసారి చెప్దాం. యోగీనామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే మాం తమే యుక్తతమో మతః. భగవంతుడు ఏమంటాడంటే అర్జున అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండివాడు ఎవరైతే, ఏ యోగి అయితే నిరంతరము మనస్సులో నన్ను గురించే ఆలోచిస్తూ నన్ను గురించే నా మీద పూర్తి నమ్మకంతో నన్ను భజిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి పరిపూర్ణుడవుతాడు, నన్ను చేరుకుంటాడు, ఉత్తమ స్థితికి వెళ్తాడు జీవితంలో అని చెప్పి నిజమైనటువంటి యోగి ప్రతినిత్యం సర్వేషాం మద్గతే అంతరాత్మన తన అంతరాత్మలో మనస్సులో భగవంతుని గురించే భజిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాడు నిజమైనటువంటి యోగి. ఆ యోగి నిజమైనటువంటి యోగి. అర్జున నువ్వు అలాంటి యోగివి కావలసింది, అలాంటి యోగి కావాలి నువ్వు అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట. ఇప్పుడు భగవంతుడు నిజమైన యోగి ఎవరని చెప్తున్నారు ఒకసారి చెప్పండి. భగవంతుని మీదే భగవాన్ నామస్మరణ చేస్తూ భజంతే మద్గతే అంతరాత్మన భజతే మాం. నిరంతరం మనస్సులో నన్ను ఎవరు భజిస్తుంటారో వారు నిజమైనటువంటి యోగి అని చెప్పి భగవంతుడు 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో చెప్పారనమాట. అయితే భగవద్గీత 3 భాగాలుగా విభజించబడింది.
ఈ 1-6 అధ్యాయం ఏదైతే ఉందో కర్మ గురించి, అలాగే ధ్యాన అష్టాంగ యోగ గురించి ఉంటుంది. తర్వాత రేపటి నుండి 7వ అధ్యాయం నుండి చాలా విశేషమైనటువంటి ఏ భగవత్ సంబంధమైన విశేషాలు మనకి ఉంటాయన్నమాట. ఈ 6 అధ్యాయాల వరకి కర్మ గురించి ఉంటుంది. ఆ తర్వాత భక్తి గురించి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 13-18 అధ్యాయం వరకి ఆ అధ్యాయంలో జ్ఞానం గురించినటువంటి విశేష వర్ణన ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనము ఉదాహరణకి మన జీవితంలో మనము ఏ విధమైనటువంటి కర్మలు చేయాలి? ఎలా కర్మలు చేస్తే మన జీవితంలో మనము బంధనాల్లో చిక్కుకోకుండా ముందుకు వెళ్తాము అనేటటువంటి సమాచారం, విశేషం మనకి 1-6 అధ్యాయాల్లో మనకి లభిస్తుంది. తర్వాత 6-12 అధ్యాయాల్లో మనం ఆల్రెడీ ఎంతో చేసేసినాం. అనుభవించాల్సింది ఎంతో ఉంది. దుష్ఫలితాలు ఎన్నో ఉన్నాయి అనుభవించాల్సినటువంటి. వాటి నుండి బయటపడాలంటే ఎలా? ఏం చేస్తే మన కర్మ ఫలితాలు, మనం అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితాలు ఆ తీవ్రత అనేటటువంటిది తగ్గిపోతుందో, ఈ 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకి ఉండేటటువంటి విషయాల్ని తెలుసుకుంటే ఆ గొప్ప అదృష్టం మనకి దక్కుతుందన్నమాట. కాబట్టి 7వ అధ్యాయం నుండి ఇంకా గొప్ప విషయాలు భగవంతుడు చెప్తాడనమాట. సో మనం మళ్ళీ ఈ 7వ అధ్యాయంలో చాలా విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ 6వ అధ్యాయానికి చాలా చక్కటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఏంటి అంటే ఒకానొక సమయంలో ఒక గొప్ప బృహద్రథ రాజు అనే రాజు ఉండేవారనమాట. ఆయన చాలా యజ్ఞాలు చేసేవాడు. చేస్తే ఎంత గొప్ప యజ్ఞాలు చేసేవాడంటే, ఆయన యజ్ఞానికి ప్రత్యక్షంగా దేవతలే వచ్చి ఆ యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సులు తీసుకునేవారనమాట. అంత గొప్ప యజ్ఞాలు చేసేవాడనమాట. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచం మొత్తం వ్యాపించినాయనమాట. ఆయన శరీరం నుండి గొప్ప తేజస్సు బయట వెలిగిపోతుండేదనమాట. సో, అట్లా ఉండేవాడనమాట ఆ రాజు. ఆ రాజు అయితే ఆ రాజుని ప్రత్యేకంగా అనుగ్రహించాలని చెప్పేసి దేవతలందరూ గూడా హంసల రూపాలు ధరించి ఆ రాజు దగ్గరికి వస్తుంటారనమాట. వస్తుంటే ఆకాశ మార్గంలో కొన్ని హంసలు ముందుగా వెళ్ళిపోతుంటాయి. మిగతా హంసలు ఎనకాల మెల్లగా వస్తుంటాయన్నమాట. వెనకాల ఉన్నటువంటి హంసలు, ముందు వెళ్తున్నటువంటి హంసలతోని ఏం చెప్తాయంటే, మెల్లగా వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ముందు బృహద్రథ మహారాజు యొక్క తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుకి మీరు మళ్ళీ మీ కళ్ళు కనపడకుండా పోతాయి. కింద పడిపోతారు. కాలిపోయే అవకాశం ఉంది అని చెప్తారనమాట. అప్పుడు ఈ ముందు వెళ్ళేటటువంటి హంసలు ఏమంటాయంటే, పెద్దాయనేమైనా ఆయన అంత గొప్పవాడాయనేమైనా? ఆయన రైక్వ మహర్షి కంటే గొప్ప తేజస్సుందా ఆయనకేమన్నా? అని చెప్పేసి అంటాయన్నమాట. అనగానే ఈ మాటలు ఈ మహారాజు వింటాడు. అంటే నేనే ఇంతకాలము పేరు మళ్ళీ రైక్వ మహర్షి. ఎవరు పేరు? రైక్వ మహర్షి. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. సో అంటే నాకంటే ఎవరో ఇంకో గొప్ప మహర్షి ఉన్నాడనమాట. కాబట్టి ఆయన నేను తెలుసుకోవాలి, చూడాలని చెప్పి ఆయన పేరు చెప్పి, ఆయన గురించి ఆయన ఎక్కడుంటాడో తెలుసుకొని ఆయన్ని వెంటబెట్టుకు రమ్మండి అని చెప్పేసి ఈయన భటులను పంపిస్తాడు. ఆయన హిమాలయ పర్వతంలో ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయన దగ్గరికి ఈ భటులంతా వెళ్ళిన తర్వాత ఆయనని చూసి వీళ్ళంతా కూడా భయపడతారనమాట ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడాలంటే. ఆయన వీళ్ళొచ్చినటువంటి పనిని ఆయన తెలుసుకొని వీళ్ళతోని చెప్తాడనమాట. నేను మీతోని రావట్లేదు. నాతోని పనుంటే నా దగ్గరికి రావాలి. నేనెక్కడికి రాను అని చెప్పి చెప్తాడనమాట. వీళ్ళు ఆయన దగ్గరికెళ్ళడానికి కూడా భయపడతారనమాట. ఆయన శరీరం అంత దివ్య తేజస్సును వెలిగిపోతుంటుందనమాట. వీళ్ళంతా కూడా మహారాజు దగ్గరికెళ్ళి చెప్తారనమాట. రాజా ఆయన రావట్లేదు. ఏ ఆయనతోని మహర్షి ఏమన్నా ప్రభు? అతను ఏ మహర్షి ప్రభు? రైక్వ 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 మహర్షి. ఓకే. రైక్వ మహర్షి. ఆయనతో పనుంటే ఆయన దగ్గరికి రావాలంట. అంటే అప్పుడు మహారాజు ఏం చేస్తాడంటే చాలా రథాల్లో బంగారం, డబ్బు ఇవన్నీ నింపుకొని ఆయన దగ్గరికెళ్తాడు. ఆయన దగ్గరికెళ్ళి ఆయన దగ్గర ముందు నిలబెట్టి ఆయన దగ్గరికెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఈ రైక్వ మహర్షి మహారాజుని ఈ "ఓరి భ్రష్టుడా! ఏమనుకుంటావు నా గురించి నువ్వు? నన్ను ఎంత చులకనగా నువ్వు అంచనా వేసినావు. నువ్వు ఉన్న ఫలంగా ఇక్కడి నుండి నువ్వు ఏమేం తెచ్చావని తీసుకొని వెళ్ళిపో. నా కంటికి కనబడొద్దని" చెప్పేసి
తిడతాడనమాట. తిట్టగానే ఈ మహారాజు గజగజ వణికి ఆయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, క్షమించండి నన్ను, మీ యొక్క తేజస్సు, మీ గొప్పతనం అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అందరిలాగే మీకు కూడా కానుకలు, బంగారం ఇవన్నీ ఇస్తే మీరు కూడా ప్రసన్నులవుతారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను నేను. నన్ను క్షమించండి. మీ వైరాగ్యము, మీ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత నాకు తెలియలేదు అంటే అప్పుడు ఆయన సరే అని చెప్పి ఏంటి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు మహారాజు అడుగుతాడనమాట, మీరు ఇంత జితేంద్రియులైపోయి ఇంత గొప్ప తేజస్సుతోటి మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, మహారాజా ప్రతినిత్యం కూడా నేను భగవద్గీతలోని ధ్యాన యోగాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. ఆ ధ్యాన యోగాన్ని పారాయణ చేయడం వల్ల యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అని చెప్తాడనమాట కృష్ణుడు. ఆ ఆ ఆ ధ్యాన యోగాన్ని పారాయణ చేయడం వల్ల సమస్తం అన్నిట్లో కూడా భగవంతుని దర్శించేటటువంటి గొప్ప శక్తి వస్తుంది. అలాగే భగవంతుని యొక్క కృప మనకి లభిస్తుంది. కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఈ ధ్యాన యోగాన్ని పారాయణ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్తాడన్నమాట. చెప్పగానే అప్పుడు ఈ మహారాజు కూడా ఆ రైక్వ మహర్షి దగ్గర 6వ అధ్యాయాన్ని ఉపదేశం తీసుకొని ఆయన కూడా జీవితంలో ప్రతిరోజు 6వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడనమాట. అంత గొప్పది ధ్యాన యోగం యొక్క ఫలశ్రుతి. ఇది మనకి పద్మపురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తారనమాట. సో అది మనకి ధ్యాన యోగంలో మనము ఏమేమి నేర్చుకున్నామంటే ఈ అధ్యాయానికి మనం ఈజీ అనే పేరు ఇచ్చామన్నమాట. ఈ అంటే ఏమని చెప్పాను నేను? ఎనిమి ఆర్ ఫ్రెండ్. వెరీ గుడ్. ఎనిమి ఆర్ ఫ్రెండ్. మన నిజమైన శత్రువు ఎవరు? నిజమైన స్నేహితుడు. నిజమైన శత్రువు, స్నేహితుడు మనకి మనస్సే. మన ఆధీనంలో ఉంటే మిత్రుడు, మన ఆధీనం లేకపోతే శత్రువు. తర్వాత ఏ అంటే అష్టాంగ యోగ ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఎస్ అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా 2 విధాలుగా కూడా మనకి లాభమే ఉంటుంది తప్ప నష్టం అనేటువంటిది ప్రపంచంలో ఏదైనా ఫెయిల్ అయినా కూడా లాభపడేది ఏదంటే ఆధ్యాత్మిక జ్ఞానమే. ఆధ్యాత్మిక పదంలోనే ఫెయిల్ అయినా కూడా మనకి లాభం లభిస్తుంది. ఇంకా కృష్ణుడు ఏం చెప్తాడంటే ఒకవేళ గనక ఎవరైనా ఆ సాధన చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళి ఎంతో కాలం ఆ ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి స్వర్గాది లోకాల్లో సుఖాలను అనుభవించి మళ్ళీ భూప్రపంచంలో చక్కటి జన్మిస్తారు. మళ్ళీ అదే ఆధ్యాత్మిక పరిపక్వతతోటి అని చెప్పి చెప్తారనమాట. సో ఫెయిల్యూర్ అయినా కూడా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనకి లాభమే ఉంది తప్ప నష్టం లేదు. తర్వాత వై అంటే యోగి. నిజమైనటువంటి యోగి ఎవరు? ఎవరైతే భగవంతుని ప్రతినిత్యం కూడా మనస్సులో భజిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి యోగి. సో అలాంటి యోగులం అవ్వాలని చెప్పి భగవంతుడు మనకి చెప్పాడనమాట. సో ఈ రోజు ఉన్నటువంటి అధ్యాయం కొద్దిగా మనకి ఇందులో చెప్పినటువంటి సాధన మనకు కష్టంగా అనిపించవచ్చు. కానీ రేపటి నుండి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా సులభం. ప్రతి మనుష్యుడు కూడా ఎంత సులభం అంటే పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఇంకా శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి, మంచం మీద ఉండి శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి 100 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పాటించేటటువంటి సాధనములు రేపటి నుండి భగవంతుడు చెప్తాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ అర్జునుడు అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఇంకా ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాడు. ఆ స్ట్రెస్ని తగ్గించాలి కానీ ఇంకా డిస్ట్రెస్ చేసామనుకో, ఇంకా స్ట్రెస్ యాడ్ చేసినాం అనుకోండి, ఆ మనిషి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? పారిపోతాడు. ఇంకా దిక్కులేక ఇంకా నాకు వద్దు బాబు అని చెప్పేసి. కాబట్టి ఒక మనిషిని స్ట్రెస్ నుండి బయటకు తీసుకురావాలంటే ఆ స్ట్రెస్ రిలీజ్ చేసేటటువంటి విషయాల్ని మనకి రేపు భగవంతుడు చాలా చాలా అద్భుతంగా చెప్తారు. రేపటి నుండి 7వ అధ్యాయం నుండి. సో మనం అవన్నీ వినడానికి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ రోజు మన అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ భూనమాతాజీ ఉన్నారా? ఉన్నారు. ఓకే, భువనమాతాజీ ఆరోగ్యం. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఈ 6th చాప్టర్కి సంబంధించి మన పోల్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న, అష్టాంగ యోగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 10, 8, 7, 9. ఓకే, వెరీ గుడ్. ఎస్.
సో 8 విభాగాలు ఉన్నాయి అన్నమాట. యమ, నియమ, ఆ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము సమాధి. ధ్యాన, సమాధి. సో 8 విభాగాలు ఉన్నాయి అన్నమాట. ఇది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ సో స్టెప్ బై స్టెప్ మనము ఇది ఎక్కడానికి సాధన చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే. సో అలా చేస్తున్నప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేస్తే ఇది సాధ్యం కానటువంటిది ఏదీ లేదు, సాధ్యం ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని చెప్పి భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పారనమాట. సో మనం కూడా ప్రయత్నించవచ్చు. దీనికంటే సులభమైనవి కూడా ఇంకా ముందు ముందు వస్తాయి. ఎందుకంటే అన్ని ఒకేసారి చెప్తే మనకి ఆ సర్ప్రైజ్ అనేటువంటిది వెళ్ళిపోతుందని నేను చెప్పట్లేదు. మనకి 7, 8, 9, 10, 11 అధ్యాయాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు వస్తాయండి. ఓకే. సో థ్యాంక్ యూ మాతాజీ. ఆన్సర్ చెప్పండి. 8 వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 8. అష్టాంగ యోగ 8 విభాగాలతో కూడుకున్నటువంటిది అష్టాంగ యోగ. సెకండ్ క్వశ్చన్ మాతాజీ. మరి సెకండ్ క్వశ్చన్. రైట్. ఈ అధ్యాయంలో భగవంతుడు ఏ మార్గం అన్నిటికంటే శ్రేష్టమైనది, సులభమైనది అని చెప్పారు? నిష్కామ కర్మ యోగము, ధ్యాన యోగం, భక్తి యోగము పైవేవి కావు. ఓకే. సో మనకి ఈ అధ్యాయంలో చివరన 6వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. అరే యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమయుక్త తమోమత అని ఈ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తారు భగవంతుడు. ఓకే. సో మనకి ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. కరెక్ట్ ఆన్సర్ భక్తి యోగం. అందుకే నేను హింట్ కూడా ఇచ్చాను. లాస్ట్ శ్లోకంలో చెప్తాడు అన్నమాట, మద్గతేనంత సర్వేషాం మద్గతే అంతరాత్మ భజతే యో మాం. ఎవరైతే నన్ను ప్రతినిత్యం భజిస్తూ ఉంటారో ఆయన ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన యోగి, అదే శ్రేష్టమైనటువంటి సులభమైనటువంటిది అని చెప్పారని భగవంతుడు. తర్వాత థర్డ్ క్వశ్చన్ మాతాజీ. మనసుని మంచి మార్గంలో పెట్టడం ఎలా సాధ్యం? సత్సాంగత్యం వల్ల, ఆధ్యాత్మిక తత్వాలను వినడం వల్ల, నామజపం వల్ల, పై అన్నింటి వల్ల. ఓకే. 17 మంది భక్తులు లాస్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశారు. లాస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇంకెవరైనా పెట్టకపోతే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే. ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. సో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ డి ప్రభుజీ అన్ని అదే. five ఓకే. ఆప్షన్ రాకపోయినా. సో మనకి ఆధ్యాత్మిక సాధనలో మనస్సుని మంచి మార్గంలో పెట్టాలంటే ఫస్ట్ సత్సంగతం ఉండాలి. అంటే మంచి ఇట్లాంటి ఈ బోధనలు వినాలి. తర్వాత భగవంతుని గురించినటువంటి ఆధ్యాత్మిక తత్వాలు వినాలి. మంచి సాంగత్యంలో ఉండాలి. అలాగే భగవన్నామ జపం కూడా చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే మనస్సును కూడా మన అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. అందుకే డి అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో అది మనం 6వ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఈ 6వ అధ్యాయానికి సంబంధించి ధ్యాన యోగానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ధ్యాన యోగం, భక్తి యోగం అంటే కొంచెం డిఫరెన్స్ ఉందా ప్రభుజీ? అదే అంటే భగవంతుడినే ధ్యానం చేయడం అని అనుకున్నాను నేను. ఎస్ అది మరి భక్తి యోగం వేరు, ధ్యాన యోగం వేరా ప్రభుజీ? ఓకే. సో ధ్యాన యోగం అంటే మనము ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ, ఇంకా ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకొని శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో ఏం పని చేయము, సైలెంట్గా కూర్చొని నిశ్శబ్దంగా కూర్చొని భగవంతుని మీద దృష్టి పెట్టి మనసులో భగవంతుని విజువలైజ్ చేసుకోవడం అన్నమాట, భగవంతుని యొక్క రూపాన్ని. అదే భక్తి యోగంలో మన ఇంద్రియాలన్నిటిని కూడా వాడతాం భగవంతుని సేవలో. ఓకే, సో దాని గురించి మనకి ఇంకా మున్ముందు చాలా విషయాలు, భక్తి యోగ గురించి మనకి చాలా విషయాలు తెలుసుకుంటాం మనం 7వ అధ్యాయం నుండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ ఓపిక. మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. Thank ఎస్ you, ప్రభు. రాజేశ్వర రెడ్డి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ, చెప్పండి. అదే మనం చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. మనం కర్మం చేస్తూ సిరి సంపదలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆధ్యాత్మిక జీవితం కూడా గడపాలి, మనం అటువైపు వెళ్ళాలని, థ్యాంక్ యూ. నామం కూడా చేస్తుండాలని. Yes, ఇంకొకటి మనం ఎన్నో యోగా టీచర్స్ ప్రభుజీ గ్రేట్. ఓకే, ఎస్ ఓకే, గారు కూడా యోగా టీచరే. అయితే మేము కూడా ధ్యానం చెప్తా ఉంటాం, అంటే గ్రేట్. జపం చేయడము, ఎస్ ఓంకారం, ఎస్ ముక్కు మీద శ్వాస మీద ధ్యాస పెట్టడము, ఎస్ చాలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చెప్పడంలో కూడా అందులో ఉండలేకపోతాం మనం. అవును మనసు ఎలాగా చంచలంగా ఉంటూనే ఉంటుంది, వెళ్ళడం అవును ఎక్కువ స్థిరంగా ఉండదు ఒక దగ్గర. అవును. మనం ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి ఇంకా? ఓకే, సో ఎక్కువసేపు ఉండాలి అంటే మనస్సు, అందుకే నేను మొదటి నుంచి మనకి భగవంతుడు ఎప్పుడు భగవద్గీతలో దేన్నైనా కూడా అణిచిపెట్టకూడదు, మనం దాన్ని మనకి ఫ్రెండ్ చేసుకోవాలి, మనకున్నటువంటి ఇంద్రియాలని, మనస్సుని. మనస్సుకి ఎప్పుడు కూడా ఆలోచన మన ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి ఆలోచన పరంపరని మనం ఆపలేము. కానీ ఆ మనస్సులో వచ్చేటటువంటి అన్ని కూడా మంచి ఆలోచనలే అనుకోండి, అప్పుడు మనము అవి భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలే అనుకోండి. సో అప్పుడు మనస్సు మనం ఈ ధ్యానం ద్వారా మనం చేయవలసినటువంటి ప్రక్రియ భగవంతుని ధ్యానం చేయడము. అలాగే ఈ మన మనస్సులో కూడా భగవంతుని గురించినటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, తెలియకుండానే మనస్సు భగవద్ ధ్యానంలోనే ఉంటుంది. అలాగా మనస్సుకి ఆల్టర్నేట్ విషయాన్ని అలవాటు చేయాలన్నమాట. అలవాటు చేయడం వల్ల మంచి ఆలోచనలే మనకది వదులుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనము మనము చాలా కష్టపడి అన్ని శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక దగ్గర కూర్చోబెట్టి చేసేటటువంటి ధ్యానము, ఇలాగా ఆల్టర్నేట్ విషయాన్ని మనసుకి అలవాటు ట్రైన్ చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు మనం ఆడించినా కూడా మనసు ఆ ధ్యానం మీదనే ఉంటుంది. నిన్న మనకి 5వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అష్టన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసర్జన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఒక యోగి ఎలా ఉంటాడంట అంటే తన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు వాటి వాటి పనులు చేసుకున్నా కూడా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, కానీ నేను వాటి జరిగేటటువంటి పనుల మీదకి నా మనస్సు వెళ్ళట్లేదు. కానీ నా మనసు ఎప్పుడు కూడా, అతని మనసు ఎప్పుడు కూడా భగవంతుని మీద రమిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా మనస్సుకి మనము ట్రైన్ చేయాలి, మంచి విషయాలు, భగవద్ విషయాలు, భగవంతు గురించినటువంటి చింతన ట్రైన్ చేసినాం అనుకోండి, మనం సైలెంట్గా ఉంచే బదులు అది కొద్దిగా అటు ఇటు తిరిగినా కూడా ఆ విషయాల గురించి, ఆ విషయాల వైపే వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా ధ్యానం అయిపోతుంది, భగవద్ ధ్యానం. భక్తిలో మెయిన్గా మనము ఆ విషయం గురించే ట్రైన్ చేస్తామన్నమాట మనస్సుకి. ఓకే ప్రభు. అండ్ మీరు యోగా టీచర్ అని చెప్పారు కదా, చాలా సంతోషం ప్రభు. మనకి యోగా భగవంతుడు ఇచ్చినట్టు, ఎందుకు ఇచ్చాడు ఈ యోగ సాధనం అంటే క్రమక్రమంగా మెల్లగా మనం భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని గురించినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడానికి, మన కుండలిని శక్తిని జాగృతం చేసుకొని
ఆయనను చేరుకోవడానికి అన్నమాట. ఈ యోగ సాధనం ఎంత గొప్పది అంటే, ఒక మనిషి నాస్తికుడైనా కావచ్చు. కానీ ఈ అష్టాంగ యోగ సాధన మొదలుపెట్టాడనుకోండి, కొన్ని సార్లు నేను ఒక అమెరికన్ బేస్డ్ బ్యాంక్‌లో పనిచేస్తా అనమాట. యూఎస్ బ్యాంక్‌లో, ఫారిన్ బ్యాంక్‌లో జాబ్ చేస్తాను నేను. నేను కొన్ని సార్లు ఫారినర్స్‌తో మాట్లాడాల్సినటువంటి ఆహ్, సందర్భాలు వస్తుంటాయన్నమాట. ఒకసారి నేను ఒక ఫారినర్‌తో మాట్లాడుతుంటే, ఇంగ నా మాట స్టైల్ అదంతా నా పేరు చూసి ఆయన "ఓహ్! యూ ఆర్ ఇండియన్" అది ఇది అని చెప్పి ఆయన తనని తాను పరిచయం చేసుకొని ఆయన చెప్తున్నాడనమాట. "అరే! నేను ఇండియాకొచ్చాను. నేను ఇట్లాగా తిరువన్నామలైకెళ్ళాను. అక్కడ యోగా చేశాను, ధ్యానం చేశాను. అక్కడ ఎంతో మందిని కలిసాను. చాలా యూ ఆర్ గ్రేట్. యూ ఆర్ ఫార్చునేట్. యూ ఇండియన్స్ ఆర్ వెరీ ఫార్చునేట్" అని అట్లా చాలా సందర్భాల్లో చాలామంది ఫారినర్స్ యోగా మీద వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని చెప్తూ ఈ యోగాని అప్రిషియేట్ చేయడం జరిగిందనమాట. అంటే మనకంటే భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకి ప్రతి ఇంట్లో భగవంతుని గురించి, ఆధ్యాత్మికత గురించి, ఆత్మ అని లేకపోతే ఎంతో కొంత వింటూ ఉంటాం మనం ఈ విషయాలనేటువంటివి. కానీ అసలు ఎలాంటి ఆ వాతావరణమే గురించే తెలవనటువంటి వాళ్ళకి గూడా యోగ చేయడం వల్ల ఏమవుతుందంటే నేనెవరు అనేది తెలుసుకోవాలనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందనమాట. ఆ ప్రశ్న గురించి జరిగేటటువంటి అన్వేషణలో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆహ్, పదాలు వివిధ రకాల దారుల్లో వాళ్ళు ఏదో ఒక దారిని ఎంచుకొని అందులోకి ముందుకెళ్తారన్నమాట. సో, యోగ మనకి ప్రాథమికంగా ఈవెన్ నాస్తికుల్ని గూడా ఆస్తికులు చేయడానికి పనికొస్తుందన్నమాట. ఒక్కోసారి ఆహ్, కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండడానికే యోగ ప్రాక్టీస్ చేద్దామని మొదలుపెడతారన్నమాట. కొంతకాలమైన తర్వాత ఆహ్, ఈ జిజ్ఞాస మొదలవుతుంది మన లోపల. అవును ప్రభు. అసలేంటి? నేనెవరు? అసలు తెలుసుకోవాలి. ఇంకేదో పూర్వజన్మ ఉందంట, ఇంక జన్ముంది. మనకి తెలియకుండానే వీటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనకి భగవంతుడు మనుషుల్ని ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక దారి వైపు మళ్లించడానికి ఇచ్చినటువంటి గొప్ప సాధనం ఈ యోగ సాధనం అన్నమాట. కాకపోతే ఏమైపోయిందంటే చాలామంది కేవలము ముఖ్య ఉద్దేశాన్ని వదిలిపెట్టి భౌతిక ఉన్నతి గురించే పాటిస్తున్నారు. ఏ విధంగా చేసినా గూడా మనకి ఎంతో చాలా చక్కటి ఉపయోగం కలుగుతుందన్నమాట. మేము గూడా ఆధ్యాత్మిక సాధనలో మంచిగా ఫిట్‌గా ఉండడానికి సూర్య నమస్కారాలు అవన్నీ ఖచ్చితంగా చేస్తుంటామన్నమాట. అదే ప్రభుజీ. మేము నిష్కామ సేవలో ఉన్నాం ప్రభుజీ. అంటే ఉచితంగా మేము వెరీ గుడ్. భారతీయ యోగ సంస్థ ప్రపంచం మొత్తం 4200 సెంటర్‌లు ఉన్నాయి. ఓహ్! గ్రేట్. ఓకే. అంటే మీరు టీచ్ చేస్తుంటారా ప్రభు? లేదంటే మీరు ఒక యోగ సెంటర్‌ని నడిపిస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్‌లో 100 సెంటర్‌లు ఉన్నాయి. 120 సెంటర్‌లు. ఓహ్! గ్రేట్. ఓకే. అన్నీ ఉచితంగా. ఇప్పుడు పురుషోత్తం గ్రేట్. ఓహ్! గ్రేట్. గోల్డ్‌లో 4000 సెంటర్స్ ఉన్నాయి ప్రభుజీ. ఓకే. ఓకే. చాలా సంతోషం ప్రభు. ఎక్కడ మీ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభు హైదరాబాద్‌లో? సాకెట్, ఐఎస్ఆర్ నగర్, సైనిక్‌పురి, మన ఓకే. ఓకే. మూలాలి, కుక్కట్పల్లి అన్నీ ఉన్నాయి ప్రభుజీ. సికింద్రాబాద్ సైడ్ ఎక్కడన్నా ఉన్నాయా? హైదరాబాద్ ఉన్నాయి. రైల్వే సెంటర్, రైల్వే జోన్ ఉంది. పికెట్. ఓకే. ఓకే. పద్మనాభనగర్. గ్రేట్. పద్మనాభ. ఓకే. గ్రేట్. నేను 2009లో ఈ అష్టాంగ యోగం నేర్చుకున్నానన్నమాట. అనిల్ కుమార్ అని ఒక యోగ మాస్టర్ ఉండేవారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను యోగా. చాలా కాలం ప్రాణాయామము, అలాగే ఆసనాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన. మళ్ళీ తర్వాత భక్తిలోకొచ్చిన తర్వాత సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తుంటానన్నమాట. అవి చేస్తానన్నమాట. ఇంకా అన్నిటికీ సమయం సరిపోదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులకి ఎక్సర్సైజ్ జరుగుతది కాబట్టి అది మాత్రం చేస్తుంటాను. ధ్యానం చేయాలన్నా మనకు ఆసనాలు చేయాలి. శరీరం అవును. కూర్చోవాలంటే ఇప్పుడు నిటారుగా ఉండాలంటే కూడా ఆసనం చేయాలి. ప్రాణాయామం చేస్తేనే అవును. అండ్ జపం చేయడానికి కూర్చున్నప్పుడు కూడా నేను వజ్రాసనంలో కూర్చొని, లేదంటే పద్మాసనంలో కూర్చొని జపం చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆసనం ద్వారా కలిగేటటువంటి ఉపయోగాలు, అలాగే మన భగవన్నామ జపం కూడా 2 కూడా సైమల్టేనియస్‌గా జరుగుతుంటాయన్నమాట. థాంక్ యూ ప్రభు. చాలా సంతోషం. గొప్ప సమాజ శ్రేయస్కరమైనటువంటి మంచి ఒక ఉపయోగం అవుతుంది. మీ ద్వారా వినడము ప్రాక్టికల్‌గా. ఎందుకంటే పుస్తకం చదివితే అంత అర్థం కాదు ప్రభుజీ. యెస్ ప్రభు. పంపించి బాగా చెప్తున్నారు. థాంక్ యూ ప్రభు. సో, చాలా సంతోషం. ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? ఓకే.
ఓకే. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం. మళ్ళీ మనం రేపు సాయంకాలము 8 గంటలకి సప్తమోధ్యాయాన్ని చర్చించుకుందాము. చాలా గొప్ప అధ్యాయము. అసలు ఈ భ వాసుదేవుడి గురించి తెలుసుకోవడం ఎంత అదృష్టమో ఆ విశేషాన్ని భగవంతుడు రేపు సప్తమోధ్యాయంలో వర్ణిస్తారు. సో ఆ విషయం తెలుసుకోవడానికి మనము రేపు మళ్ళీ 8 గంటలకి మళ్ళీ సమావేశమైదాం. సో ఈరోజు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసే అన్ని భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాల్లో మీరు విజయవంతం పొందాలని, సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శిల ప్రభుపాద की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण नमाचार्य श्रीलदास थैंक यू वेरी मच हरे कृष्ण हरे कृष्ण हरे प्रभु जी हरे धन्यवाद हरे प्रणाम कृष्ण धन्यवाद. ధన్యవాదాలు ప్రభు జీ. ఇది రేపు ఉప్పుగూడలో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుజీ. ఎస్ మా జరుగుతాయి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. హరే కృష్ణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు జీ. హరే కృష్ణ.